மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டே மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டே ஞாலத்தை எல்லாம் நடுங்க முரவன ஞாலத்தை எல்லாம் நடுங்க முரவன பாலன்ன வண்ணத்தும் பாஞ்ச சன்னியமே பாலன்ன வண்ணத்தும் பாஞ்ச சன்னியமே போல்வன சங்கங்கள் போய் பாடுடையனவே போல்வன சங்கங்கள் போய் பாடுமுடையனவே சால பெரும் பறையே பல்லாண்டு இசைப்பாரே சால பெரும் பறையே பல்லாண்டு இசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே கோல விளக்கே கொடியே விதானமே பாலின் இலையாய் அருளேலோரெம்பாவாய் பாலின் இலையாய் அருளேலோரெம்பாவாய். மாலே மணிவண்ணா అల్పమౌ వటపత్ర శయనము వాడా అబలల వాంఛలు ఈడేచురీడా అల్పమౌ వటపత్ర శయనము వాడా అబలల వాంఛలు ఈడేచురీడా అనుపమ మణిపోలు ఆకారము వాడా ఆశ్రిత వ్యామోహి అందము కలవాడా అఘటిత ఘటన భావాల వాడా అగణిత గుణగణుడనుచును వేడా అల్పమౌ వటపత్ర శయనము వాడా అబలల వాంఛలు ఈడేచురేడా మా పూర్వులందరూ మహిలో నిను చేరి మార్గళి స్నానాలు చేయగమది కోరి వ్రతమునకు అవసర వస్తువుల నిమ్మని స్తుతి చేసి వినిపించమనిల్చువాడా అల్పము వటపత్ర శయనము వాడా అబలల వాంఛలు ఈడేచురేడా భువియంత అదరగా శబ్దములి వినిపించు ఆంచజన్యము బోలు పలు సింహముల నిమ్ము పరమను వాద్యము పడతుల కిడరమ్ము ప్రణవ వేదము పల్కు పండితుల మాకిమ్ము అల్పమౌ వటపత్ర శయనము వాడా అబలల వాంఛలు ఈడేచురేడా మంగళం మౌ దివ్య మణిజ్యోతులను ఇమ్ము రంగు రంగుల రమ్య ధ్వజములన్నీయు నిమ్ము శృంగారముల్ చిల్కు మేలు కట్టుల నిమ్ము అంగనలు అడిగినవి అన్నీయు నిమ్ము అల్పమౌ వటపత్ర శయనము వాడా అబలల వాంఛలు ఈడేచురేడా అల్పమౌ వటపత్ర శయనము వాడా అబలల వాంఛలు ఈడేచురేడా. జై శ్రీమన్నారాయణ. ఇవాటి పాశ్రం యొక్క తెలుగులోను తమిళంలో మనం విన్నాం కదా. ఇప్పుడు స్వామివారిని కలుపుతున్నానండి, అందరు లైన్ లోపల ఉండండి.
స్వామివారిని కలుపుతున్నాను. జై శ్రీనారాయణ. జై శ్రీనారాయణ. ధనుర్మాస వ్రతంలో 26వ రోజు భక్త బృందానికి స్వామివారికి స్వాగతం. నేడు 26వ పాశ్రం యొక్క మాలే మణివండ పాశ్రం యొక్క వైభవాన్ని అందించడానికి శ్రీమాన్ వెంకటాచార్య శ్రీకృష్ణుల స్వామివారు మనకు లైన్లో ఉన్నారు. యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు వీక్షించవచ్చు, టెలిఫోన్ బ్రిడ్జిలో ఉన్నవాళ్ళు వింటూ ఆనందించవచ్చు. ప్రవచనం అంతా అయిన తర్వాత యూట్యూబ్ లోపల వాళ్ళు టైప్ చేసి ప్రశ్నలు అడగవచ్చు అండి, అండ్ ఫోన్ లైన్ ఉన్న లోపల ప్రశ్నలు అడగవచ్చు. భక్తము ధర్మ స్వామివారికి సాష్టాంగ ప్రణామాలతో శుభోదయం పలుకుతూ నేటి ప్రవచనం ప్రారంభించడానికి ప్రార్థిస్తున్నాను. జై శ్రీనారాయణ. హరి అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తం నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భుజయేవాస్తు భూయః. గోదా తస్యై నమైదమిదం భుజయేవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. మాలే మణివన్న మాలే మణివన్న మార్గజి నీరాడువాన్. మాలే మణివన్న మార్గజి నీరాడువాన్. மேலையார் சீவனகள் வேண்டுவன கேட்டியேல். ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் பாஞ்ச செல்லியமே போல்வன செங்கங்கள். போய பாடுடையனவே சால பெரும் பறையே பல்லாண்டு செய்யப்பாரே. கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையா ಎರಡು ಎಲೋರೆಂಬಾವಾಯಿ. ಆಲಿ ನಿಲಯಾಯರುಳೇ ಲೊರೆಂಬಾವಾಯಿ. ಮಾಲೇ ಮಣಿವನ್ನ மார்கழி நீராடுவான்னு. மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல். ஞானத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன சங்கங்கள். போயப்பாழையனவே சாலப்பெரும் பறையே பல்லாண்டு செய்யப்பாரே. கோலவிளக்கே கொடியே விதானமே ஆலிலையா ಎರಡು எலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీభూనీళాసహితాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణము శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. హరి ఓం.
పూజ్య భాగవతోత్తములారా, ఈరోజు మనం ఆండాళ్ తల్లి కృప చేసిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో 26వ పాశురాన్ని మాలే మణివన్న అనే పాశురం యొక్క విశేషాల్ని మనం సేవించబోతున్నాం. ఆండాళ్ తల్లి మనకి 30 పాశురాలని కృప చేసింది. ఈ 30 పాశురాల్లో ఇప్పుడు మనం చివర 5 పాశురాల వైభవాన్ని ఇక రాబోయే రోజుల్లో మనం సేవించి పూర్తి చేసుకుంటాం. మనకి ఇంతకు ముందే తెలిసినట్టుగా తిరుప్పావై దివ్య ప్రబంధం సకల వేద సారం అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అన్ని వేదాలకు లో ముఖ్యమైన సారాంశాన్ని మన పూర్వాచార్యులు 5 అంశాలుగా విభజించారు. వాటినే మనం అర్థ పంచకం అంటే 5 అర్థములు యొక్క సమూహం అన్నమాట. 5 అర్థాల విషయము అన్నమాట. దీన్ని అర్థ పంచకం అంటాం. ఈ 5 అంటే 5 ముఖ్యంగా అసలు నేను అంటే ఎవరు, అంటే ఈ ఆత్మ, మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ స్వరూపం ఏమిటి, అది ఎలా ఉంటుంది, దాని లక్షణం ఏమిటి, దాని రూపం ఏమిటి, దాని తత్వం ఏమిటి అనే అంశాన్ని మనకు వేదం చెప్తుంది. అలాగే ఈ ఆత్మను శరీరంతో కలిపినటువంటి పరమ చైతన్యమైన పరమాత్మ ఎవరు, ఎట్లా ఉంటాడు అంటే పరమాత్మ స్వరూపము అన్నమాట. ఆయన యొక్క స్వరూప, రూప, గుణ, విభూతులు ఉంటాయి. ఇవన్నిటినీ తెలుపుతుంది వేదం. ఒకటి ఆత్మస్వరూపం అయితే, రెండవది పరమాత్మ స్వరూపం. సరే, ఈ ఆత్మకు పరమాత్మకు ఉన్న సంబంధం తెలుసుకున్న తర్వాత ఆ పరమాత్మని ఈ సంసారం నుంచి వెళ్ళి పరమాత్మని ఆత్మ చేరుకోవాలంటే ఏమి మార్గం, దాన్నే ఉపాయం అంటాం. అంటే పరమాత్మను పొందడానికి ఏం ఉపాయం, ఏం సాధన అని. కనుక ఈ ఉపాయం యొక్క స్వరూపం పరమాత్మను చేరుకునే మార్గం అన్నమాట. దీనికే ప్రాపక స్వరూపం అని కూడా అంటాం. మనం పొందే ఫలమునకు వేదాంతంలో ప్రాప్యము అంటారు, పొందదగినది, దాన్ని ఫలం అంటాం. కనుక ఈ ఆత్మకి ప్రాప్యము పరమాత్మ. ఆ పరమాత్మను పొందే ఉపాయమునకు ప్రాపకము, పొందించేది అనేది అన్నమాట. కనుక భగవంతుని పొందే ఉపాయము, మార్గము, ప్రాపకము ఏమిటి, ఎలా ఉంటుంది అనేది కూడా వేదం చెబుతుంది. ఇక 4వ అంశం ఏంటంటే, మనం పరమాత్మను పొందాలి అనుకున్నాం, ఉపాయము తెలిసింది, కానీ ఆ భగవంతుణ్ణి పొందడం కోసం మనము చేసేటువంటి సాధనలో ఎన్నెన్నో ఆటంకాలు రావచ్చు. మనము పొందాల్సిన ఫలం పొందకుండా అడ్డగించవచ్చు.
అలాగా అడ్డగించేటివి ఏముంటాయి అనే వాటిని తెలుసుకొని వాటిని తొలగించుకొని పరమాత్మను పొందే ప్రయత్నం చేస్తాం మనం. కనుక ఇలా భగవంతుణ్ణి ఈ ఆత్మ పొందకుండా తాను ప్రారంభించే సాధనకు ఆటంకాలు కలగజేస్తూ ఉన్నటువంటి విషయాలకి విరోధములు అంటాం. వాటిని విరోధి స్వరూపం అంటాం. అంటే ఆ విరోధములు ఏంటో మనం తొలగించుకుందాం. ఇది 4వది. ఆత్మ, పరమాత్మ, ఆ పరమాత్మను పొందే ఉపాయము, ఆ ఉపాయమును సాధించడానికి మధ్యన వచ్చే ఆటంకాలు, విరోధములు కూడా ఏమిటో తెలుసుకొని వాటిని ఎట్లా తొలగించుకోవాలో తెలుసుకుంటాం. దీన్ని విరోధి స్వరూపం అంటాం. ఇక అన్నైన తర్వాత మనకు పరమాత్మ దర్శనం కలిగింది, లేదా మనం అనుకున్న ఫలం లభించింది అనుకోండి. ఆ పరమాత్మను పొందిన తర్వాత ఆయనను మనం ఎలా సేవించాలి, ఆ ఫలాన్ని మనం ఎట్లా అనుభవించాలి అనే తత్వం చెబితే దీన్నే ఫలస్వరూపం అంటాం. కనుక ఫలస్వరూపం అంటే మనం చేసిన కృషికి కలిగిన దాన్ని అనుభవించే తీరు కూడా తెలియాలి. ఒక్కొక్క ఫలం ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని ఒక రక ఫలాన్ని మరొక రకం అన్నిటి ఒకే రకంగా మనం అనుభవించలేం కదా. ద్రాక్ష పళ్ళం తిన్నట్టుగా అరటి పళ్ళం తినం, అరటి పళ్ళం తిన్నట్టుగా కొబ్బరి ముక్కలు తినం, కొబ్బరికాయ తినం. దేని పద్ధతి దానికే ఉంటుందే. కనుక ద్రాక్ష పళ్ళం తినే మార్గం ఏంటి, ఎట్లా తినాలి, ఇది ఫలస్వరూపం, ఫలానుభవ స్వరూపం అన్నమాట. అలాగే అరటి పళ్ళు ఎట్లా తినాలి, అలాగే కొబ్బరికాయ ఉంటే దాన్ని ఎట్లా పగలగొట్టి తినాలి, ఇలా దానికి ఆ పద్ధతి తెలవడాన్నే ఫలం స్వరూపం అంటే ఫలమును మనం పొందిన దాన్ని ఎట్లా అనుభవించాలి, మనం పొందే ఆ ఫలం ఏమిటి అని ఈ 5 అంశాల్ని మనకు వేదం చెబుతున్నది. స్వస్వరూపము, పర స్వరూపము, ఉపాయ స్వరూపము, విరోధి స్వరూపము, ఫల స్వరూపము. ఈ 5 అంశములే వేదములో ఉన్న అన్ని శృతులు చెప్పేటువంటి సారాంశం. వీటిని అర్థపంచకం అన్నాం. ఈ 5 యొక్క వివరణనే మనకు ఇతిహాసములు అంటే రామాయణ మహాభారతాల్లో కానీ లేక పురాణములు, మిగతా పురాణాలు ఉన్నాయా 18 పురాణాల్లో కానీ ఏవైనా ఈ 5 చెప్తాయి. అయితే కొన్ని 5 కొన్ని గ్రంథాలు 5 ఒకదాన్ని ఎక్కువ వివరించవచ్చు, మిగతా వాటిని కొద్దిగా చెప్పొచ్చు. అంటే ప్రధానంగా దాని గురించే చెప్పొచ్చు అనమాట. ఉదాహరణకి భగవద్గీత ఉందనుకోండి. ఆ భగవద్గీత అంతా మనకు ఆత్మస్వరూపం, పరమాత్మత్వం చెప్పిన ముఖ్యంగా ఈ పరమాత్మను ఆత్మ ఎట్లా పొందాలి, దానికి మార్గం ఏమిటి, ఉపాయం ఏమిటి, దానికి యోగం అన్నారు. కనుక యోగ శాస్త్రం అని దానికి పేరు. కనుక ఇలాగా ఈ 5 ఏ ఒక్కదాన్ని మెయిన్గా చేసుకొని, ప్రధానంగా చేసుకొని కొన్ని గ్రంథాలున్నా మొత్తం మీద మనకున్న వేదాంతం అంతా కూడా, శాస్త్రం అంతా కూడా చెప్పే అంశాలు ఈ 5. కనుక ఈ 5 దృష్టిలో పెట్టుకొని మన ఆండాళ్ తల్లి మొత్తం 30 పాసురాల్లో ఈ 5 విషయాలని దాంట్లో ఈవిడిచ్చి మనకు చెప్పింది అన్నమాట. కనుక ఈ తిరుప్పావైని వేద సారం, వేదం అనైతుక్కుం విత్తాహం అని మొత్తం వేదాలకి ఇది మూలము, సారరూపము అని చెప్పుకున్నాం. వేదము 2 రకాలు ఉండొచ్చు. మన దృష్టిలో సంస్కృత వేదము ఉపనిషత్తులు, అలాగే ద్రవిడ వేదం దివ్య ప్రబంధాలు. కనుక మొత్తము వేదం అన్నప్పుడు వీటిని కలిపి ఉభయ వేదములు, వేదాంతములు అంటాం. ఈ ఉభయ వేదాంతములలో ఉండే అన్ని కూడా ఇదే 5 అంశాలు చెబుతాయి. దాంట్లో అందువల్ల వీటన్నిటిని కలుపుకున్న సారాంశము
మనకు 30 పాసురాల్లో చెప్పింది కనుక ఇది సకల వేద సారం. ఆ దృష్టిలో చూసినప్పుడు ఈ 30 పాసురాల్లో మనకింతవరకు స్వస్వరూపం, అలాగే పరమాత్మ స్వరూపం, ఆ పరమాత్మను పొందే మార్గం, వీటిని కూడా చెప్పి చివరికి ఈ పరమాత్మను పొందితే ఎట్లా అనుభవించడం అనేదాన్ని ఫలమన్నమే ఈ ఫలస్వరూపాన్ని మనకు చివరి 5 పాసురాల్లో చెప్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఫలాన్ని పొందేటువంటి మార్గం ఏమిటి, పద్ధతి ఏమిటి, ఎట్లా అనుసరించాలని చివర 5 పాసురాలు ఉన్నప్పుడు మనకు 30లో 25వ పాసురం నుండి 29వ పాసురం వరకు ఉన్నటువంటి 5 పాసురాల్లో ఫలం యొక్క స్వరూపం తెలుపుతుంది. ఇక చివరి 30వ పాసురం ఉందే, అది ఫలశ్రుతి అంటాం. ఫలశ్రుతి అంటే ఈ వ్రతము చేసిన వాళ్ళకి ఏమి ఫలం కలుగుతుంది అంటే, ఆత్మ పొందవలసినటువంటి 5 విషయాల్లో ఆత్మ పొందవలసిన ఫలం ఏమిటో చెప్పగలిగేది చివరి 5 పాసురాల్లో. మొత్తం మీద ఈ వ్రతం చేసిన వాళ్లకు కలిగే ఫలం ఏమిటో చెప్పేది చివరి పాసురం అన్నమాట. కనుక దీన్నే ఫల శృతి అంటే, ఈ వ్రతం చేస్తే ఈ ఫలం మనకేం తెలుపుతుంది అనేది. కనుక ఆ ఫలం అన్నప్పుడు మనకి తేడా తెలియాలి. వేదాంతంలో చెప్పినటువంటి జీవితం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి, మనం ఎట్లా పొందుతాము, పొందితే ఏం చేయాలి అనేది చెప్పేది 5 వరకు. సరే, దాన్ని పొందడానికి మనం చేసేటువంటి వ్రతం వల్ల కలిగే ఫలం ఏమిటో చివర వంగ కడలు కలయిందా అనే దాంట్లో చెప్పింది అనమాట. కనుక ఇప్పుడు మనము ఫల ప్రాప్తి అనే అంశంలో ఆత్మ కోరవలసిన ఫలం ఏమిటి, ఆ ఫలాన్ని ఎట్లా పొందుతాము అనే అంశాన్ని గోపికల ద్వారా మనకు ఆండాళ్ తల్లి 25వ పాసురం నుంచి, అంటే నిన్న ఒరిత్తి మహనాయి పిరుందు అనే పాసురం నుంచి మనకు సిత్తుము సిరుగాలే అనే పాసురం దాకా వివరించి చెబుతుంది అనమాట. ఇందులో ఫలం ఎవరికి, గోపికలకి. ఇచ్చేవాడెవరు, కృష్ణుడు. వాళ్ళకి కావాల్సిన ఫలం ఏమిటి, ఇది అక్కడ సమస్య వచ్చింది. గోపికలేమో తాము ఇంతగా శ్రమపడి కృష్ణుడి దగ్గరికి వచ్చారు, ఆ తర్వాత కృష్ణుడిని ప్రార్థించి ఆయన అనుగ్రహం పొందారు. ఆయన వీళ్ళకి పరతంత్రుడై, వాళ్ళ భక్తికి పరవశుడై, వాళ్ళు ఏది చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందువల్లనే ఆయన్ను వచ్చి సింహాసనం మీద ఏం చేయమంటే ఏం చేశాడు, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈ 5 లక్షల మంది గోపికలు ఆయనను సేవిస్తూ ఉన్నారు. ముందుగా ఆయనకి మంగళాశాసనం చేయడం, ఆ తర్వాత ఆయన యొక్క దివ్య చరిత్రను, ఆయన ఎంత శ్రమ పడ్డాడో దాన్ని మనకు ఒరిత్తి మహానాయ్ అనేటువంటి పాసురంలో చెప్పడం జరిగింది. అక్కడ జరిగిన తర్వాత అక్కడ దాకా చెబుతూ చివరికి ఏం చెప్పారు, పరమాత్మ ఎలాంటి వాడు, పరమాత్మకున్న ముఖ్య లక్షణం ఏమిటి అనేది అక్కడ తేల్చుకున్నారు వాళ్ళు. ఆండాళ్ తల్లి మనకి పరమాత్మ తత్వాన్ని తేల్చి చెప్పడం కోసం ప్రయత్నం చేసింది. ఇక్కడ ఏం చేసింది అంటే, మొదటి పాసరంలోనే నారాయణని నమక్కే పరై తరువాన్ అని, పరమాత్మ ఎవరో కాదు నారాయణుడే అని, నారాయణుడు అంతటా వ్యాపించిన వాడు అని సరే అంతా అర్థం చెప్పుకొని నారాయణుడే అని చెప్పింది. ఆ నారాయణుడికి ఆ తర్వాత నెమ్మదిగా మరొక పాసరంలో వెళ్ళేటప్పటికీ ఆయన్ని ఉత్తమన్ పేరు పాడిన క్షీరాబ్దిశాయిగా, ఆ తర్వాత దేవాదేవుడని, ఇలాగా పరమాత్మకు సంబంధించినటువంటి పరస్వరూపము అంటే ఆయనకు ఉండేటువంటి పరాత్పరుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఒక్కొక్కటి తాను ఇంతకు ముందు పాసురాల్లో స్వామి యొక్క తిరునామములను, అంటే వారి యొక్క నామములను గుణగానం చేస్తూనే ఒక్కొక్క గుణాన్ని చెబుతూ వచ్చారు. అంటే
పరమాత్మ స్వరూపం అనేది భగవంతుడు ఎట్లా ఉంటాడనేది నెమ్మదిగా నెమ్మదిగా అర్థం చేసుకున్నారన్నమాట. ముందుగా నారాయణుడు అంటే సకల ప్రపంచం సకల అంతటా కూడా వ్యాపించిన పరమాత్మ అనేది నారాయణ శబ్దంలో ఉంది. అందరికి ఆధారమైన వాడు, అందరి లోపల ఉన్నవాడు అని ఇలాగా చెప్తూ సకల కళ్యాణ గుణపూర్ణుడు అని సృష్టి స్థితి లయలకు మూల కారణముడు అని చెప్పుకుంటూ వచ్చారు నారాయణ అనే దాంట్లో. ఆయననే తాను క్షీరాభిషాయిగా వచ్చాడని ఆయనకుండే చేసి ఆయననే కృష్ణుడిగా అవతరించాడు అని ఆయన ఎలాగా వైకుంఠం నుంచి ఈ రేపల్లె దాకా కృష్ణుడిగా ఎలా వచ్చాడో కూడా తాను వివరిస్తూ ఒక్కొక్క పేరు వచ్చి ఇక చివరికి ఎంత దగ్గరికి వెళ్తూ ఉంటే అంటే మనము పరమాత్మకు దగ్గరికి వెళ్ళమంటే పరమాత్మ యొక్క దివ్య సాక్షాత్కారము మనకు ఎంత విపులంగా ఎంత స్పష్టంగా కనిపిస్తుంటే అంత స్పష్టత మనకి ఇంకా స్వామిని గురించి వస్తుంది. చివరికి ఏం చెప్పారంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఓహో పరమాత్మలో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి గుణము ఆ పరమాత్మ స్వరూపం ఏమిటి అంటే ఆయనకి భక్త పరాధీనుడు. ఆయన ఎవరు ప్రేమిస్తారో ఆయన కోసం ఎవరు తప్పిస్తారో వాళ్ళ కోసము ఆయన పరతంత్రుడై పిచ్చి ప్రేమతో తాను మహావ్యామోహం కలిగి ఉంటాడు. ఇది పరమాత్మకుండే ముఖ్య లక్షణం అనేది చెప్పడం కోసం ఆశ్రిత వ్యామోహం అన్నాం. వ్యామోహం అంటే ఒక వ్యక్తి మీద ఉండేటువంటి పిచ్చి ప్రేమ అంటే అది తప్ప మరొకటే కనిపించకుండా ఉండడం అనమాట. కనుక పరమాత్మ భక్తుల విషయంలో తనను ప్రేమించిన వాళ్ళంటే వాళ్ళ మీద ఎంతో ప్రేమ ఉంటుంది, వాడు ఏం చేయమంటే చేస్తాడు. ఇది పరమాత్మకుండే లక్షణం అనేది చివరికి తెలచడం కోసం నెడుమాలే అన్నారు అక్కడ. ఒరిత్తి మహరాయ్ అని దాంట్లో నెడుమాలే అనేది అంటే ఇక చివరికి వచ్చినటువంటి పిలుపు అన్నమాట. నారాయణనే ప్రారంభించి చివరికి ఏమన్నారు ఇక్కడ నెడుమాలే. అయ్యో స్వామి నీ పరత్వం అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నీలో ఉండే గొప్ప తత్వము మాలాంటి సామాన్యులకు మీద ఎంత ప్రేమనో నీకు పిచ్చి ప్రేమ కోసం ఏదైతే నీకుండే వ్యామోహం ఉందో అది ఈ జీవులలో తరతమాల తేడా లేకుండా వీడు వాడు లేకుండా శరీరాలను బట్టి స్త్రీ పురుష భేదం లేకుండా వయసును బట్టి చిన్న పెద్ద లేకుండా వర్ణాన్ని బట్టి ఈ బ్రాహ్మణ క్షత్రియ తేడా లేకుండా అలాగా సమాజంలో ఏ స్థితిని బట్టి లేకుండా అందరి మీద మహా విపరీతమైన ప్రేమ కలడు. ఎవడు నిన్ను ప్రేమిస్తాడో వాడి మీద ఎంత ప్రేమనో అందులో ప్రధానంగా నిన్నే నమ్ముకొని లోకములో బలహీనులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో మరింతగా ఉన్నావే నువ్వు. అందుకొరకే స్వామి నువ్వు మా మీద, గొల్లల మీద, గోపికల మీద, పశువుల మీద, పక్షుల మీద ఎన్ని రకాల ప్రేమ నీది స్వామి అంటూ పరమాత్మకు ఉండవలసినటువంటి ముఖ్య లక్షణం ముఖ్య గుణం ఏమిటంటే తనను ఆశ్రయించిన వాళ్ళని తాను ఎంతగానో ప్రేమిస్తాడు. కనుక ఆయనను పొందాలంటే మనకు ఇంకా వేరే మార్గం ఏమీ లేదు. ఒకటి మనం అతన్ని ప్రేమించడం. మనం అతన్ని ప్రేమించడం అంటే ఆయన కొరకే మనం సర్వం అంకితమై ఉంటే ఆయన మనకు అంతకన్నా ఎక్కువగా తాను దాసుడైపోతాడు, పరతంత్రుడవుతాడు అనేది చెప్పడమే పరమాత్మకు ఉండవలసిన సాధారణ లక్షణం అని చెప్పి కనుక ఇక్కడ ఫలస్వరూపంలో నిన్న ప్రారంభం చేసి ఏం చేసినారు అంటే భగవంతుడికి కృష్ణ భగవానుడు దానికి ఎన్నున్నా ఆయన కృష్ణ స్వరూపంలో వచ్చి ఆశ్రిత వ్యామోహాన్ని బాగా చూపించాడు అని చూపిస్తూ నిడమాలే అని చూపించారనమాట. ఇక అలాంటప్పుడు ఇప్పుడు ఆయనకేమో ఈ జీవుల మీద ప్రేమ, ఈ జీవులకేమో పరమాత్మ మీద ప్రేమ అంటే ఉచిది కాదు, ఇక పీచి ప్రేమ. ఆ ప్రేమ ఉంది కనుకనే గోపికలంతా కూడా కృష్ణ కృష్ణ ఎన్ని కష్టాలైనా సరే ఎక్కడ దేని మీద మనకు మనసు పూర్తిగా ఉంటుందో దేనికోసం మనం అంకితమై మనం ఏమిటి పిచ్చిగా ప్రేమిస్తామో దాని కోసం ఎన్ని కష్టాలైనా పడతావే. అలాగే గోపికలంతా కూడా ఎన్ని కష్టాలు పడ్డైనా సరే కృష్ణుడిని దర్శించుకోవాలి, కృష్ణుడిని పొందాలి అని వచ్చారు. కనుక వాడి మీద వాళ్ళకు ఉండే ప్రేమ ఏమిటో తెలిసిపోయింది. ఇక ఎప్పుడైతే ఈ ప్రేమ వీళ్ళు చూసిందో వాడు అంతకన్నా ఎక్కువ ప్రేమ కలిగినాడు. ఇది చివరికి చెప్తూ నెడుమాలే అనే మాటలో వరెత్తి మహనాయ్ అనేటువంటి పాసురంలో చెప్పడం జరిగింది. దాన్నే ఈ పాసురంలో కూడా
ఆ స్వామికి ఉండేటువంటి వ్యామోహం, ఆశ్రిత వ్యామోహం అంటే భక్తుల మీద ఆయనకుండే పిచ్చి ప్రేమ ఏమిటో దాన్ని ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట. చూపిస్తూ దాంతోటే ప్రారంభం చేశారు ఈ పాశురాన్ని. మాలే మడివన్న మార్గజి నిరాడువాన్ మెరయార్ సేవనగల్ వెండువన కేట్టియేలని మాలే మణివన్న అని పిలిచారు. మాలే అన్నారు. అక్కడ నెడుమాలే అంటే బాగా ఆశ్రయించిన వాళ్ళ మీద ఎంతో పిచ్చి ప్రేమ ఉన్నవాడు అనక్కడని ఆ ప్రేమనే మరి ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఉంటున్నారు. స్వామి ఎంత పిచ్చి ప్రేమనో అంటూ ఈ మాలే వాడినారు అనమాట. ఈ మాలే అనే మాటలో దానికి 2-3 అర్థాలు ఉంటాయి. ప్రధానంగా 2 అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటి, మాల్ అంటే అందరికన్నా పెద్దవాడు అన్నమాట. అందుకొరకే ఈ మన సంప్రదాయంలో, తమిళ సంప్రదాయంలో శ్రీయపతిని తిరు మాల్ అంటారు. తిరు అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవితో కూడుకున్న పతి. పతి అంటే ప్రభువు. శ్రీయ లక్ష్మీదేవి యొక్క పతి, ప్రభువు అంటే పెద్దవాడు అని అర్థం అనమాట. దానికే తమిళ మాటల్లో తిరు మాల్ అన్నారు వాళ్ళు, ఆడవాళ్ళు. అందువల్ల మాలే అన్నారు. ఇంకా తిరుమాల్గా మాలే గొప్పవాడా అని అర్థం అనమాట. మాల్ అంటే ఇంతకుముందు చెప్పామే, మాల్ అంటే పిచ్చి ప్రేమ. మాలే అంటే ప్రేమ కలవాడా, ఎంత ప్రేమనో నీకు అని. నీవు ఉనికిలో పెద్దవాడివి. ఆయననే మనం ఏమన్నాం, ఆత్మ. పరమాత్మ అంటే ఏమిటి? ఆత్మ. ఆ అంటే అంతటా, తత వ్యాపించినవాడు అంటే అణువణువున మొత్తము సర్వ ప్రకృతికి, మొత్తము అఖిలాండములలో కూడా ప్రతి అంశంలో కూడా తాను వ్యాపించి ఉన్నవాడు అనే మాటకి సంస్కృతంలో ఆత్మ అంటాం. ఆ తతం అని. అలాగే ఇక్కడ ఆత్మ అనే మాటకి మనకి జీవుడికి కూడా ఆత్మ అని పేరు, జీవాత్మ అంటాం. ఎందుకంటే ఈ జీవుడు శరీరములో ఉండి తన జ్ఞానము ద్వారా మొత్తం శరీరాన్ని వ్యాపించి ఉంటాడు కనుక అతను ఉండేది హృదయములో. అక్కడి నుంచి తన వెలుతురు ద్వారా ఒక సూర్యుడు ఒక చోట ఉండి కిరణాలన్నీ లోకమంతా ఇట్లా వ్యాపింపచేస్తాడో, ఒక దీపము గది నిండా తనకుండే కాంతిని ఎట్లా ప్రసరింపచేస్తుందో, అట్లాగే జీవుడు కూడా జ్ఞాన స్వరూపుడు, వెలుతురుతో కూడుకున్నవాడు కనుక ఆయన మన హృదయ స్థానంలో తాను వెంచేసి ఉండి ఆ తర్వాత తనకుండే జ్ఞానాన్ని, తెలివినంతా కూడా ఒళ్ళంతా కూడా శరీరం అంతా వ్యాపింపచేస్తాడు కనుక ఆ అంతటా శరీరం అంతటా తతం వ్యాపింపచేసేవాడు అనమాట. అందువల్లనే మనకు ముడితే తెలుస్తుంది, వింటే తెలుస్తుంది, చూస్తే తెలుస్తుంది. ఈ తెలవడం అనేది శరీరం అంతా వ్యాపించి ఉంది కనుక ఈ లోపట ఉన్నటువంటి దానికి ఆత్మ అనే పేరు. అయితే ఇది ఇందులో ఉండి ఈ శరీరాన్ని జీవింపచేస్తుంది కనుక దీనికి జీవాత్మ అని పేరు అన్నమాట. అలాగే ఆత్మ అంటే మన మనస్సుకు కూడా అర్థమే. ఎందుకంటే ఆత్మ అన్నప్పుడు మనసు కూడా అది ఎక్కడైనా ఇక్కడ ఉందే ఉంటుంది. మనసు ఎక్కడో వెళ్తుంది, ఎక్కడ పడితే అక్కడ వ్యాపించగలిగేటువంటి శక్తి మనసుకు ఉంటుంది కనుక దాన్ని కూడా ఆత్మ అంటాం. అలాగే ప్రకృతి, ఈ పంచభూతాలతో ఏర్పడే ప్రకృతి ఉందే, దీనికి కూడా ఆత్మ అనే పేరు. ఎందుకనకంటే ఇది ఎక్కడ అంతటా కూడా పంచభూతాత్మకంగా మొత్తం పరమాత్మ సృష్టిలో ఉంది కనుక దీనికి కూడా ఆత్మ అంతర్వ్యాపించింది అని పేరు. అయితే ఈ రకంగా జీవ ఆత్మ, మనసు ఆత్మ, అలాగే ప్రకృతి ఆత్మ, వీటన్నిటికన్నా కూడా మించినటువంటి ఆత్మ. అందువల్ల పర ఆత్మ అంటే పరుడు అంటే అంతకన్నా ఉత్కృష్టమే, వీటన్నిటికన్నా మించినవాడు అన్నమాట. మించినవాడు అంటే మరి వానికన్నా పైన ఉందా? మరేమి లేదు కనుక అమ్మా లేదు అని అర్థం. కానీ ఆత్మ ఆత్మ అంటే ఆయనను మించి మరొక చోట వ్యాపించేటువంటి తత్వం లేదు కనుక ఆయనకే పరమాత్మ అని పేరు మాట. కనుక అతను మాలే అనే మాటలో ఆయన పరమాత్మ,
అంతటా వ్యాపించిన స్వామి పరాత్పరుడవు అనేది. నువ్వు ఇక్కడ ఉన్నావు అక్కడ ఉన్నావు లే ప్రశ్న లేదు. ఆయన ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు. అలాంటి పరాత్పరుడైనటువంటి సర్వేశ్వర అని అర్థం అన్నమాట. అలాగే మాల్ అంటే పిచ్చి ప్రేమ అన్నామే, మాలే అంటే నీవు ఎంత ప్రేమ కలవాడివో స్వామి. నీవు కేవలం వ్యామోహం, ఆశ్రిత వ్యామోహంలో నీవు నిండుకుండా లాంటి మహాసముద్రం లాంటి వాడివి అని ఆయనకుండే పరత్వము, గొప్పతనం అనేది దేంట్లో అంటే ఉనికిలోనే కాదు, ఆయన గుణంలో కూడా. అన్ని గుణాల్లో ప్రధానంగా తన భక్తులను ప్రేమించడంలో, వాళ్ళ కోసము తాను ఎంత దిగజారణలో ఎంత ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ చెప్పడానికి వీల్లేదట. అందువల్ల దానికి అందులో కూడా మాల్ అన్నమాట. కనుక మాలే అంటే పరాత్పరుడా, మాలే అంటే పిచ్చి ప్రేమ భక్తుల మీద కలవాడా అని 2 రకాల మాటలు అక్కడ చెప్పుకున్నారు. అక్కడ ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే, మాలే అన్నప్పుడు ఆ ప్రేమ అనేది కేవలం పరమాత్మకే కాదు, కృష్ణుడికే కాదు, ఈ గోపికలకు కూడా ఉంది కదా. ఆ గోపికలకు కృష్ణుడి మీద ఉండే ప్రేమతోటే కదా ఇంత శ్రమపడి వచ్చారు వాళ్ళు. కనుక వీళ్ళకు ఉంది స్వామి మీద పిచ్చి ప్రేమ. ఆ స్వామి కోసం అన్ని మర్చిపోయినారు వాళ్ళు. కనుక వీళ్ళకు కూడా మాలే అంటే వీళ్ళలో కూడా ఆ వ్యామోహం ఉంది. కనుక వీళ్ళు మాలే, వాళ్ళు మాలేనే, ఇద్దరికీ ప్రేమ, ఒకరి మీద ఒకరి ప్రేమ ఎక్కువ. కానీ ఇందులో కొంత తేడా ఉంది. ఏమిటంటే, మనకు జీవులకు గోపికల రూపంలో ఉన్నటువంటి జీవాత్మలు ఉన్నారే, వాళ్లకు పరమాత్మ మీద ఉన్నంత కన్నా ప్రేమ కన్నా ఆ పరమాత్మ మీద, పరమాత్మకు మన మీద ఉండే ప్రేమ ఎంతో పెద్దదట. కనుక ఇక్కడ ఆయన పరాత్పరుడైనటువంటి గొప్పవాడా, ప్రేమలో గొప్పవాడా అని మాట కూడా చెప్పడం జరుగుతుంది అక్కడ. ఎందుకు అట్లా ఉంటుందంటే, మన పెద్దలు దీన్ని పోల్చడంలో ఒక ఉదాహరణ చూపించారు. సాధారణంగా నీటి గుంట ఉంటుంది. ఆ నీటి గుంటలో ముఖ్యంగా మనం కాస్త బురదగా ఉన్న చోట ఒక ఆవు నడిచింది అనుకోండి, అది కాలు పెడితే ఆవు గిట్టలు చీలి ఉంటాయి. అలా కాలు పెట్టగానే అక్కడ చిన్న గుంత పడుతుంది. గుంత పడితే ఆ గుంత లోపల బురద ఉంది కనుక అలా నీళ్లు నిండుతాయి. దాన్ని గోష్పద అంటాము. అంటే ఆవు కాలు పడితే ఏర్పడిన గుంటలో ఉన్నంత నీళ్లు అన్నమాట. ఆ నీళ్ళు ఇక్కడ కాదు, సముద్రంలో కూడా ఉంటాయి. కనుక సముద్రములో ఉన్నంత నీళ్లు అన్నప్పుడు అక్కడ నీళ్లే ఉన్నాయి, ఇక్కడ నీళ్లే ఉన్నాయి. కానీ దాన్ని పోల్చినప్పుడు ఈ నీళ్ల కన్నా ఆ సముద్రం నీళ్ళు ఎంత ఉంటాయి మనం ఊహించుకుంటే, ఇక్కడ పరమాత్మ మీద ప్రేమ నీళ్లతో పోల్చుకోవచ్చు అన్నమాట. ఆ పరమాత్మ మీద ఈ జీవులకి ఉండేటువంటి వ్యామోహం, పిచ్చి ప్రేమ అయితే ఉందో అది ఎలాంటిది అంటే, ఇదిగో ఈ ఆవు చిన్న గుంట లాంటిది అన్నమాట. అందులో గుంటలో నీళ్ళెంతో ఈ ఆత్మలో పరమాత్మ విషయంలో ఉండే ప్రేమ అంతటిది మాత్రమే. కానీ పరమాత్మకు ఉండే ప్రేమ ఎంత అంటే, అదిగో ఆ సముద్రములో ఉన్న నీరంతా అన్నమాట. కనుక ఎంత ప్రేమనో మన మీద ఈ మాత్రం చూపితే చాలు ఆయన అన్ని చేస్తాడట ఇక్కడ. కనుక ఈ 2 పోల్చారు ఇక్కడ. మరి ఇలా ఎందుకు ఉంటుందండి? పరమాత్మకు అంత ప్రేమ ఏమిటి, జీవాత్మకు ఇంతే ప్రేమ ఏమిటి? తాను భగవద్గీతలో చెప్పాడు, ప్రియో హి జ్ఞానినః అత్యర్థం సచమమ ప్రియ. జ్ఞాని అంటే నా కోసమే జీవించేవాడు ఎవరుతున్నారో, నా తత్వం తెలిసి, నాకు అతనికి ఉండే జీవికి ఉండే సంబంధం తెలిసి, పరమాత్మకే అంకితమైనటువంటి జీవాత్మ ఎవరితో ఉంటారో వాడికి నేనంటే ఎంతో ఇష్టం, ప్రియ. కానీ అలాంటి వాడంటే నాకు ఎంతో ఇష్టం, అత్యర్థం ప్రియ. చెప్పడానికి వీళ్ళెంత ప్రేమ ఉంటుందండి అన్నాడు భగవద్గీతలో. ఇదే ఇక్కడ ఆ సముద్రం నీటికి ఈ చిన్న గుంటలో ఉండే నీటికి ఉండే తేడా అలాంటిదట. ఇది ఎందుకుంది ఇట్లాగా అంటే, సముద్రము పెద్దది కనుక సముద్రం నీళ్ళు ఉంటాయి. ఉదాహరణకు పెద్ద కుండ తీసుకుని అనుకోండి, ఆ కుండలో నీళ్ళు పెడితే కుండలు ఉంటాయి. దానివల్ల చిన్న
గురిగి చిన్నది పాత్ర ఉందనుకోండి, దాంట్లో నీళ్లు పోస్తే అంతే ఉంటాయి. కనుక పాత్ర యొక్క సైజును బట్టి, వెసల్కు ఉండే సైజును బట్టి దాంట్లో ఉండేటువంటి వాటర్ కూడా అంతే ఉంటుంది, నీరు అంతే ఉంటుంది కదా. కనుక చిన్న దాంట్లో కొద్దిగా, పెద్ద దాంట్లో ఎక్కువ అన్నప్పుడు ఇక్కడ ఆత్మ యొక్క హృదయము లేక ఆత్మ అనేది చిన్నది, పరమాత్మ పెద్దవాడు. కనుకనే అతనికి విభువు అంటారు సంస్కృతంలో. విభువు అంటే విశేషంగా ఉండేవాడు, అంతటా ఉండేవాడు అంటే విభువు అన్నమాట. ఈ ఆత్మనేమో అణువు అంటాం, చాలా చిన్నది. ఇది ఎంత చిన్నదో మనకు ఉపనిషత్తు చెబుతుంది. ఇది చాలా అందమైన మాట. ఉపనిషత్తులన్నీ కూడా గురువు గారు శిష్యులకి జ్ఞానాన్ని బోధించే రీతిలో ఉంటాయి. అంటే గురు శిష్య సంవాదం అన్నమాట. శిష్యుడు తనకుండే సందేహాలు అడుగుతాడు, గురువేమో వాటిని వివరిస్తాడు అన్నమాట. అయితే ఈ వివరించడంలో ఇలాంటి సందర్భం వచ్చింది. ఉపనిషత్తుల్లో ఆత్మతత్వం సమస్య వచ్చినప్పుడు శిష్యుడు అడిగాడు, ఆచార్య, ఆత్మ, మనలో ఆత్మ ఉందంటామే, అది ఎట్లా ఉంటుందండి అడిగాడు ఆయన. ఎంత ఉంటుంది, ఎట్లా ఉంటుందంటే, అడిగిన తర్వాత చెప్పాల్సిన అవసరం ఆచార్యుడిది ఉంటుంది కనుక, సరేనయ్యా, ఏష అణుహు ఆత్మ, బ్రహ్మసూత్రాల్లో ఉన్న మాట ఇది. ఈ ఆత్మ అణువు చిన్నగా ఉంటుంది అన్నారు. ఎందుకంటే అణువు అనేది ప్రాచీన శాస్త్రాల్లో అణువే అన్నిటికన్నా చిన్నదిగా గుర్తించడం జరిగింది. ఆధునికమైన శాస్త్రవేత్తలు, సైంటిస్టులు వాటిని ఇంకా విభజిస్తూ పోయి అణువును పరిమాణువుగా, పరిమాణువుని ఇంకా ముందుగా విభజిస్తూ పోయినారు కదా. అంటే వాళ్ళు చెప్పిన మాటల్లో అణువు అనుకుంటే, మనం చెప్పిన మాటల్లో ఈనాటి మన వైజ్ఞానిక దృష్టిలో చూసినప్పుడు లోకములో అన్నిటికన్నా మైన్యూట్గా చిన్నగా ఉండేది ఏ వస్తువు అయితే ఉంటుందో దాని పరిమాణం అంటావా, దానికి ఎలక్ట్రాన్స్ అంటావా, ఏమంటారు మీరు, అన్నిటికన్నా తక్కువగా, అంటే అంతకన్నా చిన్నది మరొకటి ఉండదే, ఆ దానంతా ఉంటుందట అణువు. ఇది ఆత్మ అని చెప్పుకోవాలి. ఏష అణువు ఆత్మ అంటే అప్పటికీ ఆ శిష్యుడికి అర్థం కాలేదు. ఎట్లా ఉంటుందండి చిన్నగా అంటే? అప్పుడు ఏం చేయాలి? అర్థం కానప్పుడు దానికి ఒక ఎక్స్పెరిమెంట్ తర్వాత, ఒక ప్రయోగం ద్వారా, ఉదాహరణ ద్వారా చూపించాలి. మరి గురుకులాల్లో వాళ్ళు అరణ్యాల్లో, ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు. చుట్టూ పొలాలు, చెట్లు, చేమలు, ఇవి తప్ప అక్కడ ఇంకేమీ ల్యాబ్స్ గీప్స్ ఉండేవి కాదు కదా. కనుక వాళ్లకు ఉపనిషత్తుల్లో చెప్పిన ప్రతి అంశం కూడా ప్రకృతిలో సహజంగా మనకు కనిపిస్తున్నటువంటి వాటిని ఉదాహరణ తీసుకుని అర్థం చేయిస్తాయి. అక్కడ ఏం చెప్పినాడు? ఇదిగో చూడు, నీకు చిన్నగా ఎట్లా ఉంటుందో అర్థం కావాలా అని చెప్తూ, వాలాగ్రశత భాగస్య శతదా కల్పితస్య చ భాగో జీవ సవిజ్ఞేయ. జీవుడంటే ఎట్లా తెలిసిందా? ఇదిగో వాలాగ్రశత భాగస్య. వాలాగ్రం అంటే వాళ్ళ వంటి తోక అని, వాళ్ళ వంటి చిన్న వెంట్రుక లాంటిది అనమాట. ఇక్కడ మనము ఒక పక్కకే వరి పొలాలు ఉంటాయి కదా. ఇదిగో బాగా పండినటువంటి వరి ధాన్యం వడ్లుంటాయే, వడ్ల గింజ. అవునండి చూశాను అన్నాడు శిష్యుడు. అవును, ఆ గింజకి మన దగ్గరికి వచ్చే, మనం చూసే నాటికి సామాన్యంగా వడ్ల గింజ కనిపిస్తుంది, కానీ దానికి మొదట్లో, దాని చివరిలో ఒక చిన్న ముళ్ళు లాంటిది ఉంటుంది, సన్నగా ఎక్స్టెన్షన్. అన్ని వరి ముళ్ళు అంటాం. దాన్ని రైతులు తర్వాత పోగొడతారు, ఇట్లా నలిచి పోగొట్టి ఇస్తారనమాట. కనుక ఈ వరి ముళ్ళు చూచావా? అవునండి చూచా. నేను ఎంతుంది? ఇంతే ఉంటుంది. అంతుంటుందా స్వామి? ఆత్మ, మనలో ఉన్న ఆత్మ అంతుంటుందా అన్నాడు. అది కాదయ్యా, చెప్పేది విను.
చూచావా? తీసుకో. ఆ వరి ముళ్ళు ఉందనుకో నీ చేతిలో, ఉంది. దాన్ని ఏం చేయాలి? దాన్ని శతధా కల్పితస్య చ మేక్ ఇట్ ఇన్ 100 పార్ట్స్. 100 ఈక్వల్ పార్ట్స్ గా చెయ్యి. 100 ఈక్వల్ పార్ట్స్, చిన్నగా వాటిని ముక్కలు ముక్కలుగా. 100 దాని ఉన్నది ఇంత 100 ఎక్కడ చేస్తాడు వాడు? చేసాడు అనుకోండి నలిగిపోతుంది. అయినా సరే చేసావనుకో, ఊహించుకో, ఆ 100 పార్ట్స్ లో ఈక్వల్ సమానం చేసినావా? దాంట్లో ఒక చిన్నది తీసుకో, ఒక్క ముక్క తీసుకో. ఎంత ఉంటుంది? అవును స్వామి, చాలా చిన్నగా ఉంది. ఇంత ఉంటుందా ఆత్మ? అది కాదయ్యా చెప్పేది విను. మరి ఏంటి స్వామి? ఏమీ లేదు, ఆ చిన్నది ఉంది కదా, తీసుకున్నావా? దాన్ని కూడా మళ్ళీ 100 ముక్కలు చేయి. మేక్ ఇట్ 100 ఈక్వల్స్. ఆ చిన్న ముక్కను తీసుకొని, అంటే 1/100, దాంట్లో నుంచి మళ్ళీ ఇంటూ బై 100 చెయ్యు. ఆ చేసినట్టుంటే అప్పుడు ఏమవుతుంది? ఇంకా చెయ్యి. అంటే శతభాగస్య, అంటే 100లో ఉండి చిన్న భాగానికి శతధా కల్పితస్య, దాన్ని మరింత 100 చెయ్యి. చేసినాక ఎంత ఉంటుందో అది ఊహించుకో. ఊహకి అందాలి కానీ అది ఎంత సూక్ష్మమని తెలియదు. అట్లా ఉంటుంది అన్నాడు. ఆత్మ అంత చిన్నది. నీలో, నాలో, అందరిలో ఉన్న ఆత్మ యొక్క స్వరూపం, దాని సైజు అంత ఉంటుంది కనుక సూక్ష్మము అన్నమాట. మరి ఇంత చిన్నగా ఉంటే దాని పవర్ ఎంత ఉంటుంది అని అడిగాడు. శక్తి, మరి జ్ఞానం ఎంత? దాని జ్ఞానం ఎంత అంటే మళ్ళీ చూపించాడు అక్కడ. ఆకాశంలో మిట్ట మధ్యాహ్నం బాగా మండుటెండను ప్రసరింపచేస్తున్న సూర్యుడు ఉన్నాడు కదా, చూచావా? అవును. అలాంటి సూర్యుడు యొక్క తేజస్సు, వాటి యొక్క పవర్, దానికి ఉండే వెలుతురు, దానికి ఉండేటువంటి శక్తి, అటువంటి సూర్యుణ్ణి ఒక్కటి కాదు 1000 సూర్యులను ఒక చోట కలిపితే ఎంత వెలుతురు ఉంటుందో, ఆ వెలుతురుని జ్ఞానం అంటాం. అలాగే ఎంత శక్తి ఉంటుందో, సోలార్ పవర్ అంటే 1000 సూర్యులను కలిపినప్పుడు, 1000 సూర్యులను కలిపినప్పుడు ఎంత సౌరశక్తి వస్తుందో అంత శక్తి, అంత జ్ఞానము ఇదిగో మనలో ఉన్నటువంటి చిన్న ఆత్మకు ఉంటుంది. అంటే భౌతికంగా ఎంత వస్తువు చిన్నదవుతూ ఉంటే దానికి పొటెన్షియాలిటీ ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. కనుక అలాంటిదయ్యా. ఆశ్చర్యపడ్డాడు ఆయన శిష్యుడు. చిన్న ఆత్మ ఇంత శక్త్యా? అవునయ్యా. మరి స్వామి, ఇంత శక్తి ఉంటే ఒక్క సూర్యుని కిరణమే చుర్రుమంటుంది మనకు తగిలితే, ఎండకపోయితే అక్కడికి మాడిపోతాం మనం, వస్తువులు మాడతాయి. అలాంటిది 1000 సూర్యుల యొక్క ఆ వెలుతురు, ఆ మంట, శక్తి, వేడి తగిలితే ఈ లోపల ఉన్న ఆత్మ ఎట్లాగే ఉంటే ఈ శరీరం మాడిపోదు. ఇది ఎట్లా జరుగుతుంది అన్నాడు ఆయన. అది కాదయ్యా, దాన్ని పరమాత్మ విచిత్రం ఏమిటంటే అంతటి పవర్ కలిగినటువంటి ఆత్మని పైన ఒక పొరలో చుట్టి పెట్టాడు ఆయన. ఒక పెద్ద చెట్టు చిన్న విత్తులో ఉంటే మీద పొర ఉంటుందే, అలాంటి పొరలో చుట్టి పెట్టాడే. ఆ పొరని దాన్ని మాయా అంటారు. అంటే అది ఎలా ఉంటుందో తెలియదు. కనుక ఆ పొరలో ఎట్లా చుట్టి పెట్టాడు దాన్ని అంటే అది ఇక మళ్ళీ దానిలోంచి యువతలకి ఏమాత్రం వెళ్తురు రాదు. తర్వాత ఆ పొర ఏంటిది అంటే అది కాలిస్తే కాలేది కాదు, బ్యాడ్ కండక్టర్. కరెంటు ప్రతి దాంట్లో నుంచి పోదే. కొన్ని కరెంట్ పాస్ చేసేవి కొన్ని ఉంటే, కొన్ని కరెంట్ పాస్ చేయని వస్తువులు ఉన్నాయి. అలాగే దాన్ని పెట్టాడు కనుక అది చిన్నగా ఉంటుంది. దీన్ని సూక్ష్మ శరీరం అంటాం ఆత్మకి. అది పోయితేనే ముక్తి. కనుక మోక్షం అంటే అది కూడా పోయి ఇదిగో ఇంత బ్రహ్మాండమైనటువంటి శక్తి ఎప్పుడైతే వస్తుందో దానికే మోక్షం అంటాం మనం. కనుక అది పెట్టాడు. ఎట్లా పెట్టాడండి అంటే నీకు తెలియదు, నాకు తెలియదు అయ్యా. ఎందుకనకంటే ఆయన భగవద్గీతలో చెప్పాడు. ఇక్కడ మమ మాయా దురదైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామీవయే ప్రపద్యంతే మాయామ్యేత అంతరంతి ఏమన్నాడు కదా. ఏం లేదు, ఇదొక బిజినెస్ సీక్రసీ. మమ మాయ, నా సంకల్పం, అది ఏమిటో నేను చెప్పదలుచుకోలేదు, నీకు అర్థం కాదు. అది ఏమిటి స్వామి, దేంతో తయారు చేశారు? అదే ఈ పంచభూతాల ప్రకృతిలో అతి సూక్ష్మమైనటువంటి వస్తువులతోటే తయారు చేశాం మేము. అది ఎట్లా ఉంది, ఎట్లా వేశామంటే
అది మామేవయ ప్రపద్యంతే, ఎవరైతే నన్ను ఆశ్రయించి స్వామి ఈ పొరను తొలగించు, నేను నాకుండే సర్వశక్తులు ఇవ్వు అని ఎవరైతే అడుగుతారో, ఎవరైతే మనస్ఫూర్తిగా శరణాగతి వేడతారో వాళ్ళను నేను ఆ పొర తొలగించేస్తాను. ఆ పొర తొలగించడమే మోక్షం స్వస్వరూపం. అంటే అప్పుడు మనలో ఉండేటువంటి ఆత్మకు ఉండవలసినటువంటి ఈ 1000 సోలార్ పవర్ అయితే ఉందో అది వస్తుంది. కనుక ఎటువంటి అద్భుతమైన శక్తి కనుక మోక్ష ప్రాప్తి అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇక్కడ మోక్షం అంటే ఇంతగా శక్తి గలదాన్ని లోపల పెట్టాడే మన కర్మానుభవం కోసము. కనుక ఈ పైన ఉన్న శరీరము స్థూల శరీరం అంటాం దీన్ని. అంటే ఇప్పుడు మైక్లో లోపల ఉండే ఏదో మైన్యూట్ ఉండేటువంటి వస్తువులు ఉంటాయి, అవి ముఖ్యం. కానీ పైకి ఉండేటువంటి ఏంటి గొట్టాలు గిట్టాలు హార్న్స్ ఇవన్నీ కూడా స్థూల శరీరం. అలాగే ఈ శరీరం స్థూలము, ఇది మారుతూ ఉంటుంది కానీ అది మారదు. ఇళ్ళ నుంచి వెళ్తే ఇంకో దాంట్లో, ఇంకో దాంట్లో వెళ్తే ఇంకో దాంట్లో. కనుక ఇంత సూక్ష్మంగా ఉన్నటువంటిది కనుక ఇక దాని ప్రేమ ఎంత ఉంటుంది? ఇందులోనే చిన్న సూక్ష్మ శరీరంలో ఉన్నది కనుక ఏష అణుహు. అందువల్ల అణువు ఉంటే దాంట్లో దాని ప్రేమ అంతే, దాని శక్తి అంతే, అణువే. పరమాత్మతో పోల్చినప్పుడు ఆయన రిభువు కనుక ఇక్కడ మాలే అన్నప్పుడు ఏమర్థం అనమాట? ఆయనకు సర్వాంత సర్వశక్తివంతుడై అద్భుతమైనటువంటి పరస్వరూపం కలవాడు గనుక, ఆయన సముద్రం లాంటి వాడు గనుక, సముద్రం నిండా నీళ్లు ఎంత ఉంటాయో అంత ప్రేమ ఆయనకు ఉంటుంది. మనం సామాన్యంగా ఈ అణువు కలిగినటువంటి సామాన్యమైనటువంటి సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి చిన్న ఆత్మ కనుక, ఆత్మ యొక్క స్వరూపం వచ్చింది కనుక దీనికి ఉండేటువంటి ప్రేమ తక్కువ. కనుక ఈ మాత్రం ప్రేమను ప్రదర్శిస్తే చాలు, పరమాత్మ మొత్తం సముద్రం అంతా మన మీద కురిపిస్తాడు. ఇది దాంట్లో ఉండే విశేషం అనమాట. ఆ సముద్రం అంతా మీద పడుతుందనే ఉద్దేశంతో అలా కాకుండా సముద్రం నీటిని మేఘంగా మార్చుకొని మేఘం నుంచి ఆచార్య రూపంలో మనకు అందిస్తాడు ఆయన. ఇదంతా తత్వం ఇక్కడ. కనుక మాలే అంటే ఇక్కడ అర్థం అనమాట. కనుక ఇక్కడ గోపికలంతా కూడా ఆ కృష్ణుని మీద ప్రేమతోటి ఈ 5 లక్షల మంది ఏదో అడుగుదామని యాంబంద కార్య మహారాయిందరుడు ఇక్కడికి వచ్చి సింహాసనం వేంచేసి ఉంటే మేము వచ్చిన సంగతి మీకు చెబుతామన్న వాళ్ళు అన్నీ మర్చిపోయి ఆయనకు క్షేమం 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 మంగళాశాసనం చేసి ఆ తర్వాత అలాగే చూసుకుంటూ కూర్చున్నారట. ఎందుకు చూసుకుంటూ కూర్చున్నారు అంటే ఆయన చూసినా కొద్దీ చూడాలనిపిస్తుంది. అబ్బా ఎంత స్వామి ఎలా ఉన్నాడు అనేది ప్రేమతోటి ఒకరికొకరు ఇలా చూస్తున్నారట. వీళ్ళు చూసేటువంటి ప్రేమ కన్నా ఆయన ఎంత ఎక్కువ చూస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఇంతకాలం నుంచి గోపికలను చూడాలనుకుంటే దానికోసం వీళ్ళు ఇంతగానో శ్రమపడి వచ్చారా? అబ్బా నా మీద ఎంత ప్రేమ అని అనుకుంటూ వీళ్ళ మీద ప్రేమిస్తున్నాడట. అది ఒక్కొక్కతు ఈ ఒక్కడిని చూస్తే ఈ ఒక్కడు 5 లక్షల మందిని అలాగే చూస్తున్నాడట. కనుక ఎలా చూస్తున్నాడంటే ఆయన చూపు లోపల ప్రేమ, ఆయన ఉనికి నడక కదలికలో ప్రేమ, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తూ ఉంటే వీరు మాట్లాడరు, వారు మాట్లాడరు, ఇలాగా ఒకరికొకరు ఇలా కూర్చున్నారట. ఇది ఇక్కడ జరుగుతున్న సందర్భం. దీన్నే మనము ఇక్కడ ఏమంటే ముక్తాత్మ మోక్ష పొందేటువంటి మోక్షానందం అంటే ఇదే. ఇక్కడ ఏ మోక్షానందం అంటే ఇంకేమి లేదు. ఇక్కడ మేము చెప్పామే ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరాలు పడిపోయిన తర్వాత సూక్ష్మ శరీరం కూడా పోయితే ఆ తర్వాత బ్రహ్మాండమైన తేజస్సుతో కలిగినటువంటి ఈ శక్తి సంపన్నమైనటువంటి ఆత్మ తాను పరమపదం వెళ్ళిన తర్వాత పరమాత్మ దగ్గరికి చేరుకుంటే ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? ఆయన ఒక సింహాసనం మీద ఉంటాడు. అక్కడే ఆ ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తస్మిన్ ధర్మాది పీఠం అని అక్కడ సింహాసనం మీద వెంచేసి ఉంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ముక్తాత్మ తాను స్వామి యొక్క శ్రీపాదాల దగ్గరికి వెళ్తే ఆ పాదం నుంచి ఎత్తుకొని మీద తాను కూర్చోపెట్టుకొని ముద్దాడుతుంటాడు అన్నమాట. ఎంత పిచ్చి ప్రేమను అక్కడ. ఎందుకంటే ఎంతో కాలం ఒక తండ్రికి తన కొడుకు ఎంతో, తల్లికి కానీ తండ్రికి కానీ ఒకటేంటే ఎన్నడో పుట్టిన తర్వాత కొడుకు ఎక్కడికో పోయినాడో తెలియదు. వెళ్ళిపోయిన కొడుకు తాను ఎన్నో ఏళ్ల తర్వాత వస్తే వీడే నా కొడుకని అనుకొని దగ్గరికి తీసుకొని ఎంత ప్రేమ తల్లి చూపుతుందో, ఎంత ప్రేమ తండ్రి చూపుతాడో, వాడు పిచ్చిగా ఎలాగ దగ్గరికి తీసుకొని ముద్దాడతారు, దగ్గరికి తీసుకుంటారు, ఒళ్ళంతా నిముడతారు. ఎన్ని మాటలు మాట్లాడతారో అంటే తమలో ఉండే ప్రేమనంతా కూడా ఒలకపోస్తున్నటువంటి స్థితిని వాళ్ళు ప్రదర్శింప చేస్తారే. అలాగే ఆ పరమాత్మ కూడా ఎన్నటి తర్వాత తను ఏమిటి సంసారఖ్య మహతి విపరే కర్మయోగాభ్రమంతి. ఏనాడో పరమాత్మకి దగ్గర ఉండవలసినటువంటి జీవాత్మ పరమాత్మతో కలిసి ఉండవలసిన వాడు తాను చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించడం కోసం ఎక్కడెక్కడికో ఇంతకాలం కింద ఈ ప్రపంచంలో పడి ఒక శరీరం తర్వాత మరొక శరీరాన్ని మారుస్తూ
ఇలాగ రకరకాల జన్మ పరంపరలో ఉన్నవాడు ఈనాడు అనుకోకుండా ఆచార్య కటాక్షం వల్ల తాను పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగి ఈనాడు జన్మ అనేది లేకుండా తాను సాక్షాత్తుగా స్థూల శరీరం సూక్ష్మ శరీరం అన్నీ పడిపోయి అక్కడ దాకా వస్తే ఎన్నాళ్ల తర్వాత తాను పొందినటువంటి ఈ ఆత్మను చూచి ఆనందంలో మునిగిపోతాడట పరమాత్మ. ఆ మునిగిపోయి ఆ పరమాత్మ తనకున్న ప్రేమనంతా అక్కడ చూపిస్తాడు. అక్కడ అది మనకి వైకుంఠంలో అర్చిరాది మార్గం అనే దాంట్లో ముక్తాత్మ పొందేటువంటి అనుభవం ఏమిటో అక్కడ వివరిస్తారు. అక్కడ దాన్నే ముక్తానందం అంటాం, మోక్షానందం అన్నమాట. అలాంటి ఆనందాన్ని అక్కడ పొందే ఆనందాన్ని పరమాత్మ ఎంత ప్రేమ ఎంత అనుగ్రహం కలవాడంటే ఇక్కడ రేపల్లెలో పశువులు కాల్చుకుంటున్నటువంటి గోపికలకు తాను వచ్చి ఆనందాన్ని అలాంటి ఆనందాన్ని కలిగించడానికి ఇక్కడికి వచ్చాడు. ఇదే కదా మనకు ఆండాళ్ళ తల్లి ముందన్నది. తాను మార్గడి తింగళ అనే దాంట్లో వచ్చిన తర్వాత మీరు ఎంత అదృష్టవస్తులు ఏ సిరువలకు అని. అలాగే మీరు వయ్యత్తు అడవీరుగా నామున్ నంపావైకు ఇక్కడే ఈ లోకంలో ఉండే ఆ పరమపదంలో పుట్టేటువంటి ముక్తానందాన్ని పొందుతున్నటువంటి అదృష్టవంతులు అన్నదే అదిగో ఈ ఆనందం ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. అంటే పరస్పరంగా అంటే ప్రేమ అనేది ఆనందం అనేది ఈ నాయికల మధ్యన ఇద్దరికీ ఉన్నప్పుడు మాత్రమే ఆనందం, కానీ ఒకరికి కాదన్నమాట. కనుక ఇలాగా గోపికలకి కృష్ణుని మీద పిచ్చి ప్రేమ, కృష్ణునికి వీళ్ళందరి మీద ప్రేమ, ఇలాగా ఒకరికొకరు చూస్తూ పలుకుతూ మాట్లాడుతూ ఇలాగే కాలం గడుపుతున్నారు తప్ప వచ్చిన పని ఏమిటో వారు మర్చిపోయినారు, వచ్చిన పని ఏమిటో వీరు మర్చిపోయినారు అన్నమాట. ఈ స్థితి జరుగుతున్నది. ఇది ఎప్పటిదాకా జరుగుతుందంటే చివరి పాశనం వచ్చేదాకా. కనుక ఇక్కడ అండార్థాలు చూపించింది ఏమిటి? ఇక్కడ మాలే అన్నాను, ఎంత ప్రేమ ఆ స్వామి మన మీద అని. ఆ ప్రేమ లేకపోతే ఇక్కడ దాకా ఎందుకు వస్తావు నువ్వు అని ఆ కృష్ణుడు గోపికలకి అక్కడ పరమపదంలో ముక్తాత్మ పొందే అనుభవాన్ని అనుభవింపచేస్తుంటే మోక్షాన్ని అనుభవిస్తున్నటువంటి ఆత్మకి పరమాత్మ దర్శనం కలిగినప్పుడు ఎంతటి ఆనందం కలుగుతుందో ఆనందాన్ని గోపికలు పొందుతున్నారు. ఈ ఇద్దరి మధ్యన ఆ సంభాషణ జరిగే రీతి మనకి ఈ పాసనలో కనిపిస్తుంది అన్నమాట. కనుక మాలే మణివన్న అన్నారు. ఇక్కడ చమత్కారంగా ఒక మాట కృష్ణుడు మాట్లాడినాడు. ఈ మాటల్లో కూడా ఏముంటుందంటే ఇద్దరి మధ్యన సామాన్యంగా లోకాల్లో మనం చూస్తాం, ఇద్దరు ప్రేమికుల మధ్యన ఏదో సంభాషణ జరుగుతుంది. ఏం సంభాషణ జరుగుతారు వాళ్ళు? దేని గురించి మాట్లాడతారు? ఏది గురించి మాట్లాడినా వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఆయన మాట్లాడితే ఈయన వినాలని, ఈమె మాట్లాడితే ఆయన వినాలని, ఏదోటి చిట్ చాట్ అంటామే అది. అట్లాగే ఇక్కడ కూడా కృష్ణ భగవానుడు ఏదో మాట్లాడబోతున్నాడు, వీళ్ళు ఇంకేదో మాట్లాడుతున్నారు. ఇలాగ వాళ్ళు మాట్లాడుతుంటే వింటూ ఉంటే ఈయన ఆనందపడుతున్నాడట. అలాంటి స్థితిలో ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ మాదే అని చెప్తున్న మణివన్న అన్నారు. అంటే ఆహా, అచ్చం నిజంగా స్వామి నీవు ఇంద్రనీలమణి, మణుల్లోపల అంటే నీలి రంగు కలిగిన వెలుతురు కలిగిన మణి చాలా విలువ కలదు అన్నమాట. దానికి ఇంద్ర నీల మణి అంటాం. ఇంద్రుడు దేవతల్లో ఎంత గొప్పవాడో అలాగా మణుల్లో శ్రేష్టమైందనమాట. కనుక మణివన్న అన్నారు వీళ్ళు. మణి అంటే మణి వంటి వర్ణ, వర్ణ అంటే వర్ణము, వర్ణము అంటే రెండు అర్థాలు. వర్ణము అంటే రంగు అని అర్థము, వర్ణము అంటే స్వభావము అని అర్థం అనమాట. స్వామి నీ స్వభావము మణిలాంటిది, అంటే మణి ఎలా వెలుతురు ఇస్తుందో అలాంటి వెలుతురు వెలుగుతూ ఉంటావు నువ్వు. అలాగే మణి ఎలాగా ఒక మంచి విలువైన మణి ఉందనుకోండి, ఆ మణికి మనకి దానికి వెలుతురు కావాలనుకుంటే ఇంకా ఏదో మణి వచ్చి వెలుతురు రావాల్సిన అవసరం, సహజంగానే వెలుతురు ఉంటుంది దానికి. దీపాన్ని మరొక దీపంతో ముట్టించవలసిన అవసరం ఉంటే ఉంటుందేమో, కానీ మణులకి ఏం లేదు, సహజంగానే ఉంటుంది అది. కనుక సహజమైన దివ్య తేజస్సంపన్నుడు పరమాత్మ, తేజోరాశి. అక్కడ ఉన్నాడు ఇంతకు ముందే తేజముడయాయి అని. అక్కడ ఏంటి పరమాత్మకు పరమాత్మ లోపల కలిగిన దివ్య తత్వం కలిగినటువంటి గోపికలను పిలిచినప్పుడు ఎట్లా పిలిచిందో, అలాగే స్వామిని చూడరేతు హిలజాయ్ అని దివ్య తేజస్వరూపుడా రమ్మన్నదే, అట్లాగే పరమాత్మ దివ్య తేజస్వరూపుడు. ఆ తేజస్సు ఇక్కడ కనిపిస్తుందట. మణికి సహజంగా ఎట్లాగో అలాంటి దివ్య తేజస్సు కలవాడు. అలాగా మణి ఎంత విలువైందో గొప్పది, అంతటి విలువ గల పరమాత్మ అందరికన్నా గొప్పవాడు. అయినప్పటికీ కూడా ఆ మణి
విలువైనదైనా మనం ఏం చేస్తాం, ఆ మణిని తీసుకొని కొంగులో కట్టుకున్న జేబులో పెట్టుకున్నా అట్లాగే ఉంటుంది, అంత సులభంగా అందుతుంది అన్నమాట. కనుక అలాగా మణి ఎలాగా దాన్ని కావాలనుకొని దాన్ని ప్రేమించేవాడికి, దానికోసం తప్పించేవాడికి ఎట్లా సులభంగా దొరుకుతుందో అట్లాగే అత్యంతమైన విలువ కలిగే పరాత్పరుడైన పరమాత్మ కూడా ఈ గోపికలకి అంటే భక్తులైన వాళ్ళకి, భక్తితో ఆయన కొలిచిన వాళ్ళకి తప్పకుండా ఆయన సులభంగా దొరుకుతాడట అని చెప్పడం కోసం మణివన్న అని మణి యొక్క వివరం అంతా. మణి అమ్ముకుంటే విలువైన మనకి ఎంతో సంపత్తు, డబ్బు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే పరమాత్మను తలుచుకుంటే ఆయన ఎంతో ఇవ్వగలుగుతాడు అని ఇలా మణివన్న అంటే మణి వంటి రూపము, మణి వంటి ఇంద్రనీల మణి వంటి రూపం కదా. మణివనం మణి విడంబిని తస్య మనోహరే వపుషసక్తమనాహ ఋషి మండలి అంటారు. కృష్ణ భగవానుడు రేపల్లెలో తాను ఉంటే అక్కడికి మొత్తము ఋషులంతా కూడా అంటే భగవంతుని దర్శనం చేసుకోవాలనుకున్న ఋషులంతా రేపల్లెకే చేరుకున్నారంట. ఎందుకంటే అక్కడ పరమాత్మనే కృష్ణ వచ్చినప్పుడు ఇక వాళ్ళకి కావాల్సింది ఏంటి, రేపు చేరుకోవడమే కాదు, వాళ్ళంతా అడవిలో మరి ఎక్కడున్నా కానీ తపస్సు చేసుకోవాలి కదా. ఊళ్ళు ఎందుకుంటారు, అడవిలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు, జపాలు చేస్తున్నారు. కానీ ఎందుకు చేస్తున్నారంటే ఆ తోవలో కూడా పశువులను కాసుకుంటూ పశువులను తోలుకొని ఎలాగైతే కృష్ణుడు వస్తాడో ఆ మార్గంలో ఉంటే అక్కడ కృష్ణుని దర్శించుకోవచ్చు అనట. వాళ్ళు కూర్చునే వాళ్ళట. కూర్చుంటే ఆయన వచ్చేంత వరకు ఒట్టికెందుకు ఉండాలి అనుకుంటే ఆయన నామస్మరణ జపం చేసుకుంటూ కూర్చుండేవారట. ఎప్పుడైతే కృష్ణుడు రాగానే ఆ జపమాల గిపమాల అన్ని అక్కడ వారేసి చూషహా నోరెత్తి కూర్చుండేవారట. అంతటి అద్భుతమైన సౌందర్యమట. మణివిడంబని తస్య మనోహరేవ పుష్య సక్తమనాహ. ఆయన దివ్యమంగళ విగ్రహం మీద మనసు పడ్డ తర్వాత వాళ్ళకి జపమము ఉంచత, జపము లేదు, తపము లేదు, ఏమీ లేదు, అన్ని మరిచిపోయి అలాగే చూస్తూ ఉండేవాడట. అంతటి ఆకర్షణ శక్తి స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహంలో ఉంటుంది. ఎంతటి వాళ్ళైనా సరే తమను తాము మరిచిపోయి తాము కదలని స్థితిని కలగచేస్తుంది. కనుక ఇక్కడ వీళ్ళు మాట్లాడని స్థితిలో ఉన్నారు కనుక మణివన్న అన్నారన్నమాట. ఈ రెండు మాటల్లో ఏంటంటే మాలే అంటే పరాత్పరుడు సర్వేశ్వరుడు, మణివన్న మణివలి సులభుడు అంటే పరమేశ్వరుడు సర్వేశ్వరుల్లో రెండు ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. ఒకటి ఎంత పరాత్పరుడో అంత సులభుడు కూడా. అందువల్ల దాన్నే మనకు ఉపనిషత్తు ఒక మాట చెప్పింది, అణూరణీయాన్ మహతో మహీయాన్. పరమాత్మ ఎట్లా ఉంటాడు అంటే అణువు అని చిన్నదానికన్నా ఇంకా నీయాన్ అంటే లోకములో అన్నిటికన్నా చిన్నదిగా ఏది కనిపిస్తుందో అంతకన్నా చిన్నవాడట ఈయన. ఎందుకంటామంటే పరమాత్మ ఎక్కడుంటాడు, ప్రతి వస్తువునకు లోపల ఉంటాడు. ఏ వస్తువైనా ఒక వస్తువు లోపల ఉందంటే లోపల ఉన్న వస్తువు చిన్నగా ఉండాలి, పైన ఉన్న వస్తువు పెద్దగా ఉండాలి. ఒక పెట్టె ఉందనుకోండి, పెట్టెలో మణి పెడితే ఒక ఏదైనా వస్తువు పెడితే పెట్టె కన్నా లోపల పెట్టేది చిన్నగా ఉండాలి, కానీ దానికన్నా పెద్దగా ఉంటే పెట్టెలో పట్టదు. కనుక లోపల ఉన్నది అంటే పై వస్తువు కన్నా చిన్నది అన్నమాట. మన పైన కనిపిస్తున్న శరీరాల్లో మనం ఎన్ని రకాల శరీరాలు ఉన్నాయో చిట్ట చివరికి బ్రహ్మ నుంచి తర్వాత ఏనుగ నుంచి ఇలా మొదలుపెట్టుకుంటే చీమ దాకా కాదు. చీమ కన్నా సాధారణంగా పూర్వపు వేదాంతంలోనేమో పిపీలిగాది బ్రహ్మ పర్యంతమని చీమ నుంచి మొదలుకొని బ్రహ్మ దాకా చెప్పుకున్నారు. ఎందుకంటే అన్నిటికన్నా చీమనే చిన్నది అనుకున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు పరిశోధనలో ప్రకృతి వైజ్ఞానిక శాస్త్రంలో పరిశోధన చేస్తూ పోతే అన్నిటికన్నా చిన్నవి ఎన్నెన్నో కనిపించినటువంటి సూక్ష్మజీవులు ఇంకా చిన్నవి, ఇంకా పరిశోధన చేసినాక ఇంకా చిన్నగా కనిపిస్తున్నాయి. ఏదైనా జీవే, దాంట్లో జీవతత్వం ఉన్నది. కనుక ఆ జీవికి ఆ దాంట్లోపల ఉన్న ఆత్మ ఉంటే ఆత్మకి అంతర్యామిగా పరమాత్మ ఉంటాడు. మన లోపల పరమాత్మ ఉన్నాడు కనుక దానికన్నా ఇంకా చిన్నవాడు అన్నమాట. కనుక అనోహో అనియాన్, లోకములో చిన్నదానికన్నా చిన్నవాడు ఆయన. అలాగే తలుచుకుంటే పెద్దదానికన్నా కూడా పెద్దవాడు, సర్వవ్యాపకుడు. ఈ రెండు స్థితులు ఎక్స్పాన్షన్ తర్వాత తాను కుదించకపోవడం, రెండు లక్షణాలు పరమాత్మ యొక్క పరమ చైతన్యానికి ఉన్నాయి. కనుక చిన్నవాడు అంటే అర్థం ఏంటనమాట, సులభంగా దొరికేవాడు అని అర్థం అనమాట. కనుక ఆ పరమాత్మలో భక్తునికి ఎంత పెద్దవాడో భక్తికి ఎంత సులభుడై ఉంటాడు అని చెప్పడానికి అక్కడ మాలే అంటే పరస్వరూపము, మణివన్న అంటే సౌలభ్యము దొరికేటి రెండు లక్షణాలు నీకున్నాయి స్వామి అని ఒక అర్థం. సరే మీరు ఇంతగా చెప్తున్నారు, పిచ్చి ప్రేమ నాకెక్కడ ప్రేమ ఉందండి, ఏదో మీరు అంటున్నారు. కానీ ఈయనకి ఆ గోపికలు మాట్లాడుతుంటే ఏదో వినాలి, అదొక ప్రేమ. నాకెక్కడ ఉందండి, మీ మీద ప్రేమ ఎక్కడుంది, ఎక్కడ కనిపిస్తుంది అన్నాడు. నీవేమో ఏమయ్యా
కృష్ణ నువ్వంట దాగుతుందా, నీ ముఖమే చెప్తుంది అన్నాడు. ఏమిటి ముఖం? వెలుగుతుంది చూడది, మణిలాగా. ఎట్లా వెలుగుతుంది? నీ వెళ్ళంతా కూడా నీలి మేఘవర్ణము. ఆ నీలి మేఘ వర్ణంలో అక్కడ నుంచి లోపల నుంచి ఫోకస్ వచ్చినట్టుగా వెలుగు వస్తుందయ్యా. ఎప్పుడు వెలుగు వస్తుంది? ముఖం ఎందుకు వెలుగుతుంది అంటే లోపల ఏదో సంతోషం ఉంటేనే. మనిషికి మనం ఏం చేస్తున్నాము, లోపల ఏది భావన కలుగుతుందో ఆ భావము లోపల ఆగదు. అది ఎక్కువైందంటే ముఖం మీదనే ఒళ్ళు మీదనే కనిపిస్తుంది. వాళ్ళు దుఃఖం ఉందనుకోండి, ముఖం మీదే కనిపిస్తుంది. మనం అంటే ఏమయ్యా డల్గా ఉన్నావు అంటే ఏదో బాధ ఉంది అని అర్థం. ఏమో చాలా సంతోషంగా వెలిగిపోతున్నావు అన్నాం అనుకోండి, అంటే లోపల ఏదో ఉత్సాహం ఉందన్నమాట. కనుక మనిషికి ముఖం చూస్తేనో శరీరం చూస్తేనే అర్థమవుతుందయ్యా. నీవేమో నీలి మేఘశ్యాముని పోయి కాకుండా మణిలాగా మణివర్ణంలాగా వెలుగుతున్నావు కదా. ఈ వెలుగుతున్నావు అంటే లోపల ఏదో సంతోషం ఉంది. ఏమిటా సంతోషం? ఒట్టి జ్ఞానం అయితే వేరు, ఇది పిచ్చి ప్రేమ. ప్రేమ అనేది నల్లగా ఉంటుందన్నమాట. అసలే నల్ల రంగు ఇది, అందులో మరింత నల్లగా చకచకా మెరుస్తున్నావంటే ఈ ప్రేమ అంతా నిండిపోయింది. తెలుసు లేదా మాకు? చూడాలి, నీకు చెప్పాలా అందట. అందువల్ల మాలే మణివన్న అనేటప్పటికీ సరే ఇదంతా ఉండని మీరు స్తోత్రం చేయడం, మేము మాట్లాడడం. అసలు ఇదంతేం గనక అసలు ఏమిటి? మీరు నన్ను అడిగేదేంటి, పోయేదేమిటి, ఇక్కడ ఎందుకు రమ్మన్నారు, ఎందుకు కూసోమన్నారు, ఇంత కష్టపడి ఎందుకు వచ్చారు అంటే, సరే అలా అడుగుతున్నావు కనుక చెప్తాం మేము. నువ్వు ఎప్పుడు అడుగుతావో అప్పుడు చెప్పాలని చూస్తున్నామండి మేము. ఎందుకంటే నాకచ్చి నా అడగండి చెప్పకూడదని లోకంలో శాస్త్రం ఉన్నది. అడుగుతున్నా పర్వాలేదు. ఏమిటండి? ఏమి లేదు. మణివన్న మార్గజి నీరాడువాన్. మేమేమి లేదండి, ధనుర్మాసంలో మార్గడిలో మేము స్నానం చేయాలి అంటే, మీరు స్నానం చేయడానికి నా పర్మిషన్ ఏమిటి వద్దన్నావా? అది కాదు స్వామి, నీవేమిటయా స్నానం అనగానే ఏమనుకుంటున్నావు నువ్వు? లోకం కోసము మేము వ్రతం చేస్తే వర్షాలు పడతాయి, ఆ వర్షాలు పడితే లోకం పాడి పంటలు పండుతాయనే ఉద్దేశంతో గోపాలులంతా కూడా మాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళు అవకాశం ఇచ్చారంటే అర్థం ఏంటన్నమాట, మాకు వాళ్ళు అవకాశం ఇవ్వకపోతే నేను నిన్ను కలిసేవాళ్ళమా? కనుక ఆ వ్రతం చేయాలి అనుకుంటున్నాము. మార్గళి నీరాడు, ఇది మార్గళి వ్రతం అంటాము. నీరాడడం అంటే స్నానం చేసి వ్రతం చేస్తామండి. ఏమిటి మార్గళిలో స్నానం చేయడం ఏంటి అంటే, స్నానం చేయడం కూడా వ్రతమే. సామాన్యంగా ఒక పర్వ దినం కలిగిందంటే ఆ పర్వ దినాల్లో మనము పవిత్రమైనటువంటి నదుల్లో స్నానం చేస్తే సకల పాపము నివృత్తి కలిగి వాడికి ఉత్తమ లోకాలు లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగా ఒక్కొక్క పర్వానికి, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పర్వానికి విశేషం ఉంది. అందువలన మాఘ పౌర్ణమికి స్నానం చేశామనుకోండి, నదిలోనో సముద్రంలోనో అద్భుతంగా ఉంటుందని, అలాగే వైశాఖ పౌర్ణమికి అలాంటిదే ఉంది. అన్నిటికన్నా ఎక్కువగా మార్గశిర మాసంలో పౌర్ణమి నాడు స్నానం చేస్తే అది అన్ని రకాల కూడా మోక్షప్రదాయము అనేది శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక అదే వ్రతంగా చేయమన్నాము, చేస్తున్నాము అన్నారనమాట. అంటే ఇదేంటి, ఇదో కొత్త వ్రతమే అన్నాడు ఇక్కడ. మార్గజి అంటే స్నానం అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి? లోకానికి సంబంధించినటువంటిదేమో స్నానం, వీళ్ళకి స్నానం అంటే పరమాత్మ గుణానుభవం, భగవంతుడితో ఆడుతూ పాడుతూ ఆనందానుభవం, సంసారంలో ఉండే తాపత్రయములు అంటే సంసారంలో కలిగే కష్టాన్ని మరిచిపోయి పరమాత్మతో మాత్రమే ఆనందాన్ని పొందగలగడమే వీళ్ళకు స్నానం. లోకంలో బాగా వేడైనప్పుడు చల్ల నీళ్ళలో స్నానం చేసేంత ఆనందము, అలాగే సంసార తాపత్రయంలో పడి బాధపడుతున్న వీళ్ళకి ఆత్మకి పరమాత్మ ఆనందాన్ని లభించినప్పుడు ఆనందం కలుగుతోంది. ఇదివరకు చెప్పుకున్నాం కదా. కనుక లోకాని కోసమేమో ఇదొక వ్రతం, మరి మా కోసమేమో నిన్ను గెలవడమే అని చెప్పడం కోసం ఇక్కడ మార్గశిర వ్రతము అన్నమాట. కనుక మార్గళి నీరాడువాన్ అంటే అప్పుడు ఇదిగో ఇదేమిటి మీరు అంటున్నారు, మార్గశిర మాసములో ఏమిటి వ్రతం, ఇదే కొత్తగా ఉందే అన్నాడు ఆయన. నేను అసలు వేదాలన్నీ చెప్పాను కదా, వేదముల్లో ఎక్కడ కూడా ఉందా? ఏది చేసినా శాస్త్ర ప్రకారమే చేయమని కదా మేము అన్నాం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వివక్షితవు అని భగవద్గీతలో చెప్తారు. అంటే ఏమిటి, నీవు ఏది చేసినా శాస్త్రం అంటే వేదం, ఆ వేదం ఏం చెప్పిందో లేదా వేదం యొక్క అర్థాన్ని వివరించే ధర్మశాస్త్రాలు ఏం చెప్పావో ఆ ప్రకారం నడవడమే జీవన విధానము. అలా చేసేవాళ్లే దైవ స్వరూపులు, లేని వాళ్ళు రాక్షస స్వరూపులని దైవ అసుర సంపత్ విభాగ యోగం అనేటువంటి భగవద్గీతలు చెప్పుకున్నాడు.
అందువల్ల కనుక మీరేమి ఏ శాస్త్రం చెప్పింది ఇక్కడ అన్నారు. చెయ్యకపోతే ఏముంది తెలుసా, శాస్త్రం చెప్పినట్టు చెయ్యకపోతే మీకు ఆ ఫలితం లేదు. ఎందుకంటే యత్ శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత న సిద్ధిమాప్నోతి న సుఖం న పరార్థం. అంటే శాస్త్ర విధి చెప్పినట్టుగా నడవకుండా, శాస్త్రం చెప్పింది కాకుండా తన ఇష్టం వచ్చినట్టుగా కామకారత అంటే ఎవడు తన ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఇదే వ్రతం అనుకొని చేస్తారో, ఏది చేసినా దానికి ఒక ప్రమాణం ఉండాలి. మనకు వేదమే అన్నిటికన్నా ముఖ్యమైన ప్రమాణం. అదొక వెలుతురు. ఆ వెలుతురులో నువ్వు ఏ పనైనా చెయ్యు. కాకుండా ఏది చేసినా దాని ఫలితం లేనట్టుగానే శాస్త్రంలో చెప్పినట్టుగా చెప్పేటువంటి వ్రతాలు కాకుండా మరి ఇంకేదైనా పద్ధతులు చేస్తే దానివల్ల నీకు సుఖము లేదు, ఇహము లేదు, పరము లేదు. కనుక మీరు చేసే ఈ మార్గళి వ్రతం ఏదైతే ఉందో అది నిజానికి శాస్త్రం చెప్పిందా, ఎక్కడుంది అన్నారు. అంటే చూడండి, ఇక్కడ మనకి చాలా మంది కూడా ఈ మార్గశిర వ్రతం ఏమిటి, ఈ మార్గశిర మాసంలో ఎందుకు చేయాలి, ఇటువంటి ప్రశ్నలకి సమాధానం ఆండాళ్ తల్లి ఇక్కడ చెప్పేస్తుంది అనమాట. ఇది ఎందుకు చేస్తున్నాము అనే దానికి అంటే వీళ్ళన్నారు, ఇది కాదయ్యా స్వామి, మీకు తెలుసు కదా వేదం వాస్తవమే, ప్రమాణం చెప్పింది వాస్తవమే, కానీ అందులో ఉందని లేకపోని కాక వేదంలో స్వర్గలోకం కావాలనే అనుకున్నట్టయితే ఏదో జ్యోతిష్టో మేరే జేత సర్గ కామహ అని చెప్పి ఉంది. అలాగా ఒక్కొక్క వ్రతం చేయడానికో, ఒక యజ్ఞం చేయడానికో, ఒక పూజ చేయడానికో దానికి మూలమైనటువంటి ఒక ఇన్స్ట్రక్షన్, దానికి సంబంధించినటువంటి ఒక ఆజ్ఞ వేదం చెబుతుంది. కానీ ఎక్కడైనా మీరు మార్గళి వ్రతం చేయవలసింది, ధనుర్మాసం వచ్చిందంటే ఇలాంటి చేయకూడదని ఉందా? కనిపించకపోవచ్చు కానీ స్వామి, మాకు తెలియదు స్వామి. ఎందుకంటే మీరు శాస్త్రాలు గీస్తున్నారంటే మాకేం తెలుస్తుంది? ఇక్కడ ఏమున్నది? మేము గోపికలం, మేము గొల్లలమయ్యా. మాకేంటంటే మా పెద్దలు చేసినారు, ఆ పెద్దలు చేసినారు కనుక మేము చేస్తున్నాం అంతే. అందరు చెప్తారు కదా, ఆ శాస్త్రం ఏం చెప్పింది? ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చ అని ధర్మసూత్రం. అంటే వేదములలో చెప్పబడకపోయినా ఏదైనా ఒక విషయము, ఒక వ్రతము, పూజ ఏదైనా వేదములలో చెప్పబడకపోయినా ధర్మజ్ఞులు అంటే ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏది అవసరం, ఏది మంచో, ఏది చెడో తెలిసినటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళ ఆచారం ముఖ్యం. వాళ్ళు ఎట్లా నడిస్తే మనం అట్లా నడవాలి. ఎందుకంటే వేదము త్రైగుణ్య విషయ వేదాహని అవి ఎన్నెన్నో చెబుతాయి. ఓసారి హింస చేయమంటుంది, ఓసారి వద్దంటుంది, ఒకసారి సత్యం పలుకుంటుంది, ఒకసారి వద్ద, ఎలాగైది. కనుక ఎప్పుడు మనం ఏది మనకు సందేహం వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఎక్కడ పెద్దలు ఏ రకంగా ఉంటారో, ఏ రకమైన ఆచరణ చేసినారో వాళ్ళ ఆచరణ బట్టి మనం చేయాలి. మనకు అంత అవసరం లేదు. మనం సామాన్యంగా ఏ మందు వాడాలి అనుకుంటే రోగికి మనం డాక్టర్ ఏది ఇస్తే అది వాడుకోవాల్సిందే తప్ప ఇది ఇట్లనా అదట్లనా ఇది ఏ దాంట్లో ఉంది అని చెప్పాల్సిన అవసరం మనకు లేదు వాడుకునేవాడికి. కనుక ధర్మజ్ఞ సమయ ప్రమాణం. మాకేం లేదండి మేలయార్ సేవన హల్. మేలయార్ అంటే మేలయార్ పెద్దవాళ్ళు, పూర్వం వాళ్ళంతా కూడా చేసినారు, ఏం చేస్తున్నాం అంతే. ఎందుకంటే పెద్దలు చేసింది సామాన్యంగా వేదం చెప్పిన విషయం కన్నా పెద్దలు ఆచరించిన పద్ధతి. మరి పెద్దలు ఆచరిస్తే అది వేదంలో లేకుండా ఎట్లా అంటే వేదంలో లేకుండా ఎవరు ఆచరించారు? ఎందుకొరకంటే పెద్దలు ఆచరించారంటే అన్ని తెలిసిన వాళ్ళు ఆచరిస్తున్నారంటే, వాళ్ళు నడుస్తున్నారంటే తప్పకుండా వాళ్ళకి ఎక్కడో ఒక చోట ప్రమాణం ఉంటుంది. అయితే ఆ వేదం ఆనాడున్నంత తర్వాత అంతా ఉందా? దాంట్లో అనేక విషయాలు నష్టం అవుతూ పోతూ ఉంటాయి. కానీ వాళ్లకు అవి తెలిసి ఉంటాయి కనుక ఎక్కడో ఒక చోట ప్రమాణం తెలిసి ఉంటేనే వాళ్ళు నడుస్తారు. కనుక మనకు కావలసింది వాళ్ళు నడిచినట్టు. కనుక ఈ వ్రతం ఇంతకు ముందు ఎంతో మంది చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. మనకు పురాణాల్లో కూడా చెబుతున్నారనమాట. ఏమిటి దాంట్లో స్కాంద పురాణంలో కానీ ఇంకా వేరే పురాణంలో కూడా మార్గశిర వ్రతం ఎట్లా చేయాలో చెబుతుంది. పురాణం వచ్చిందంటే వేదంలో ఉండే ఏదో విషయం కదా. అందువల్ల ఇక్కడనే సర్వయజ్ఞేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం తత్ఫలం సమాప్నోతి మార్గశీర్షే కృతే సుత అని స్కాంద పురాణంలో ఉంది. స్కాంద పురాణంలో ఏముందంటే సర్వయజ్ఞేషు యత్ఫలం. స్కాంద పురాణంలో వైష్ణవ ఖండం అని ఒకటి ఉంది. అంటే విష్ణు భగవానుడు చెప్పినటువంటి భాగం. ఆ విష్ణు భగవానుడు తాను బ్రహ్మతోటి పలుకుతాడు, కొడుకు చెప్తాడనమాట. ఏమిటి అంటే మార్గశిర మాసములో
మనం చేసే వ్రతం యొక్క వైభవాన్ని వివరిస్తూ, ఒకవేళ ఎవరైనా ఈ మార్గశిర మాసంలో పరమాత్మను స్నానం చేసి ఉదయమే మరి నదిలో స్నానం చేసి తర్వాత పరమాత్మ యొక్క పూజా విధానం బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే ఏం జరుగుతుంది అంటే సర్వయజ్ఞేషు యత్ఫలం. మనం ఎన్ని యజ్ఞాలు చేస్తామో ఆ యజ్ఞాల వల్ల కలిగే ఫలితం దీనివల్ల కలుగుతుంది. సర్వ తీర్థేషు యత్ పుణ్యం. సకల తీర్థాల్లో అంటే తీర్థయాత్రలు చేసి ఎక్కడెక్కడ ఏ నదుల్లో గంగా యమున నది అన్నిటిలో ఎక్కడెక్కడ పుష్కరాల్లో స్నానం చేస్తే పుణ్యమో అంత పుణ్యము ఈ మార్గశిర మాసంలో చేయడంలో జరుగుతోంది వ్రతం వల్ల అని ఉంది అక్కడ. కనుక అటువంటప్పుడు మరి సాక్షాత్తుగా స్కంద పురాణంలో నీవేనయ్యా విష్ణు అంటే ఎవరో స్వామి కృష్ణ నువ్వే కదా చెప్పినావు నీ కుమార్ బ్రహ్మానికి. ఆ మాట లోకం అంటున్నది. బహుశా దాని దృష్టిలో పెట్టుకొని మా పెద్దలు చేసి ఉంటారు, అందువల్ల వాళ్ళు చేసినట్టే మేము చేస్తున్నాం. కనుక మేరయా సేవన హల్ అంతే తప్ప దీంట్లో ఏమి లేదు. అంటే ఇక్కడ మీరేమిటి, నాకేమో ఇంతకు ముందు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారే అన్నాడు. ఏం మాట్లాడినాము స్వామి మేము? ఏమిటి? ఏమి లేదు. మీరేమన్నారు ఇక్కడ ఇంతకుముందు? మీకేం కావాలి అని ఒరిత్తి మహనాయ్ అన్నదాంట్లో నిడమాలే అని ఇంతగా మీరు చెబితే అదంతా అట్టుండని మీరు ఎందుకు వచ్చారు అడిగితే మీరు ఏమన్నారు? మాకే లేదు ఉందన్నై, మీరు కలిస్తే చాలు, మీరు మాకు కనిపించి మాకు కావలసింది మీరే అన్నారే అని చెప్పి పరమాత్మ నీవు తప్ప మాకొక్కటే లేదు అన్నాడు. అరుత్తిత్తి వందోం ఉన్నాయి అరుత్తితో నన్ను మిమ్మల్ని అర్థిస్తూ వచ్చాము, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం స్వామి నీవే కావాలనుకున్నాం అని చెప్పారు మీరు అక్కడ. ఆ తర్వాత మరొక మాట అన్నారు. ఏమిటి అంటే పరయితరుదయాహిల్, పర అంటున్నారు. అదేమిటి మరి ఎట్లా అంటే అది నువ్వు ఇస్తే పుచ్చుకుంటామన్నారు. అంటే నన్ను కావాలన్నారా లేకపోతే మీరు పరా అయినటువంటి వేరే పురుషార్థమా? ఆ మీరన్న పురుషార్థం ఇదేదో వ్రతంలా కనిపిస్తున్నదే, కనుక ఇక్కడ మీకు నా అవసరం లేదు, మీకు కావాల్సింది ఇదేనా అని అంటూ వ్రతం చేయడమే కదా ప్రధానం అన్నారు. అలా కాదు స్వామి, ఈ వ్రతం మా కోసం చేస్తున్నామా మేము? నీకు తెలియదా? వ్రతం లోకాని కోసం చేస్తున్నాం. ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా చేసేది రెండు రకాలుగా ఉంటుంది కదా స్వామి. ఏమిటది? ఒకటేమో మనకి కామ్య వ్రతమని, రెండవదేమో నిష్కామ వ్రతమని. కామ్యం అంటే ఏదో ఒక ఫలాన్ని కోరి చేసేది. సంసారంలో ఉన్నాం కనుక మనకి ఈ వ్రతం చేస్తే దీనివల్ల ఆ వ్రత దేవత మనకి ఫలం ఇస్తాడు అని దృష్టి పెట్టుకున్నప్పుడు ఆ ఫలాన్ని కోరుతూ చేసేటువంటి వ్రతము, దానికి నియమాలు అవన్నీ ఉంటాయి. దాన్ని కామ్య వ్రతం అంటాం. నిష్కామం అంటే పరమాత్మ ఈ వ్రతము పరమాత్మ ఆజ్ఞారూపాలు కనుక, పరమాత్మ చెప్పిన మాట కనుక మాకు సర్వము పరమాత్మనే. ప్రపన్నుడు అంటే సర్వభారములు పరమాత్మ మీద వేసి ఉన్నా పరమాత్మ మీద భారం వేసి జీవితం అంతా ఒట్టి ఉండలేమే. అందువల్ల ఏం చేయాలి? ఆయనకు సంతోషాన్ని కలగజేసే పని చేయాలి. ఏమిటి సంతోషం కలుగుతుంది అంటే శృతి స్మృతి మమైవాజ్ఞ అన్నాడు. అంటే వేదాలు ఉపనిషత్తులు లేకపోతే పురాణాలు అన్ని కూడా పరమాత్మ ఆజ్ఞారూపములు, ఆర్డర్స్ అనమాట. ఇలా చెయ్యు ఇలా చెయ్యకు అని విధి నిషేధాలు చెబుతున్నాయి కదా. ఆ చెప్పే వాటిని మేము చేస్తే అవుతుంటే వాటిని ఏదో ఫలం కోరి చేయడం కాదు, ఇలా నువ్వు చెప్పినందుకు మేము చేస్తే నీకు సంతోషం, ఓహో నేను చెప్పినట్టు నడుస్తున్నారని. కనుక ఈ సంతోషం కొరకు అన్ని పనులు చేస్తాం. కనుక ప్రపన్నుడైన వాడు అంటే పరమాత్మ మీదనే సకల భారం ఉంచినటువంటి వ్యక్తి కేవలం ఊరుకోవడం కాదు, అంతకన్నా సామాన్యంగా ఫలితాలు కోరి ఏమిటి ఫలాలు కోరి కామ్యం ఏదో ఫలం కోరుతూ చేసినటువంటి కర్మల కన్నా, వైదిక కర్మల కన్నా ఫలము లేకుండా పరమాత్మ సంతోషం కోసం చేసేవాడు మరింత శ్రద్ధగా చేయాలట. ఎందుకంటే ఎంత శ్రద్ధగా చేస్తే అంత పరమాత్మకు సంతోషం. కనుక దీన్ని నిష్కామ కర్మ అంటాం. స్వామి నేను వ్రతం చేస్తున్న దేనికి? లోకమంతా కూడా వాళ్ళకి పాడి పంటలు కావాలనుకుంటున్నారు, వర్షం కోసం వాళ్ళు తప్పిస్తున్నారు, అది వాళ్ళ కోరిక. అలాగే మాకేం కోరిక? ఈ పేరిట నిన్ను కలుస్తాం స్వామి అని వచ్చాను తప్ప అందువల్ల నువ్వు కావాలని కోరింది మా కోసం. అలాగే పరైతరుది ఆగల్, నీవు తప్పట ఇస్తే మేమేదో భజన చేస్తామన్నది లోకం కోసం. కనుక ఈ వ్రతం అనేది నిష్కామంగా చేస్తున్నాం. కనుక నువ్వు తోడ్పడాలి. కనుక నీ సృష్టిలో నీ రక్షణలో ఉండేటువంటి ప్రపంచం కోసమే కదా మేము చేస్తున్నాం స్వామి. అందువల్ల నీవు మాకు తోడ్పడాలన్నారు. అందువల్ల కాకపోతే ఏంటి, మనం ఆ పని చేయలేదు అనుకోండి, ఏ జదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన అని భగవద్గీతలో నువ్వే చెప్పావు కదా స్వామి. అంటే పెద్దవాడు ఏం చేస్తే లోకమంతా అదే చేస్తుంది. అంటే ఏమిటి? మేము దేవుణ్ణే నమ్ముకున్నాము, దేవుడితో ఇంకేం
మాకేం అక్కర్లేదు, పరమాత్మనే చూసుకుంటాడు అని చేతులు కాళ్ళు ముడుచుకొని మేము కూర్చున్నాం అనుకోండి, అందరూ లైపని చేస్తారు. పెద్ద ఆయనే కూర్చున్నాడు, అట్లా చేస్తే మంచిది అనుకుంటే ఇంకా లోకం ఎట్లా నడుస్తుంది? కనుక అట్లా కాకుండా వాళ్ళకన్నా ఎక్కువగా శ్రద్ధగా చేయమని నువ్వే చెప్పు కదా భగవద్గీతలో. సామాన్యంగా ఫలమును కోరి ఎవరైతే కర్మలు చేస్తారో ఆ ఫలమును కోరి చేసిన వాళ్ళకన్నా ఎక్కువ శ్రద్ధతో చేయాలి. చేస్తే ఏమిటంటే మన చూసి ఇతరులు నేర్చుకొని చేస్తారు. వాళ్ళు ఫలం కోరే వాళ్ళైనా కోరని వాళ్ళైనప్పటికీ కూడా అంటే ప్రపంచ కార్యకలాపాలు నడవాలనుకున్నప్పుడు కర్మం జరగాలి. కనుక ప్రపన్నుడైన వాడు కూడా అంటే పరమాత్మ మీద నమ్మకం ఉండి సర్వభారములు వేసినా ఆ పరమాత్మ ఆజ్ఞా రూపంలో, పరమాత్మ సంతోషంలో, భగవత్ ప్రీత్యర్థం, భగవద్ ఆజ్ఞయ, భగవత్ కైంకర్య రూపేణ మనం చేయాల్సి కనుక అన్ని వ్రతాలు చేయాలి, అన్ని పనులు చేయాలి, అన్ని కర్మలు చేయాలి. కానీ ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే వాడి సంతోషం కొరకు చేస్తున్నాం. ఇవి చేస్తే వాడి అనుగ్రహం మనకి కలుగుతుందని చేయాలి. కనుక మేము అలా చేస్తున్నాం స్వామి. కనుక ఇందులో చేయడం తప్పే ఉంది, అది కూడా పెద్దలు చేస్తూ వచ్చారు కనుక మేము చేస్తున్నాం అన్నారు. కనుక సరే ఇదంతా ఏం చర్చ ఇక్కడ ఏమిటి కానీ అసలు ఇంతకు మీకేం కావాలి అన్నమాటకు రా స్వామి. ఇంతసేపు ఇంత వాదన కన్నా మేము అడగదలుచుకున్నది ఏమిటి? మీరు అడుగుతామన్నారు కదా, అడిగేదేమిటి స్వామి? మాకు కావాల్సింది వ్రతం. ఆ వ్రతానికి ఏమేమి వస్తువులు కావాలో నువ్వు ఇవ్వాలి అంటే వ్రతం మీరు చేస్తే ఇస్తుడు నేనేమిది? అవును స్వామి, నీ మీదనే కదా మేము ఆధారపడ్డాము, నీవే కదనయ్యా మాకు ప్రతిదీ నువ్వే అంటున్నావు, సకల భారాలు నీ మీదే ఉంచాం. కనుక వ్రతం చేయించేది నువ్వే, చేసేది నువ్వే, ఫలం పొందేది నువ్వే. కనుక మా భారం అలా ఉంది. కనుక దీనికి కావలసినటువంటి ఏవేవి ఉన్నాయో వాటిని పరికరములు అంటాం. కనుక ఆ పరికరం ఏంటో, ఇన్స్ట్రుమెంట్, దానికి కావాల్సినటువంటి అవసరాలు ఏమిటో నువ్వు తీర్చు స్వామి అని. సరే చెప్పండి ఏమిటి? ఏమి లేదు స్వామి, ఇదిగో మేము వ్రతం చేస్తున్నామా, ముందు వ్రతం చేసే ముందు మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? యమునా నది కలిసి స్నానం చేయాలి. స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా అందరం కలిసి వెళ్ళి ఊరేగింపుగా వెళ్ళాలి నీతో పాటు. ఎందుకంటే మనం చేసే పని లోకమంతా తెలియాలన్నప్పుడు ఊరేగింపు అవసరం కదా. అందుకొరకు ముందు మా వ్రతానికి కావలసినటువంటి ఊరేగింపుకు లక్షణాలు కావాలన్నారు. ఏం చేయాలి? ఏమి లేదు, ముందు అందరు రావాలి కదా. అందరి కోసం ముందేంటంటే శంఖం యొక్క ధ్వని కావాలి. మనం ఒక్కసారి బం అని శంఖాన్ని ఊదినాం అనుకోండి, అందరూ వస్తారు. గంట కొడితే వచ్చినట్టుగా, చప్పుడు చేస్తే వచ్చినట్టుగా, మరి ఇంకా పిలుబట్టి దీనికి ఏమి ఉండదు. కనుక ఆ శంఖాలు కావాలి. శంఖంగా ఏమిటది అన్నప్పుడు వేండువన కేటియేల్, వేండువన మాకేం కావాలో అవి వినండి స్వామి అన్నారు. వినండి అని ఎందుకంటున్నా తెలుసా? విన్నట్టయితే. ఎందుకు విన్నట్టయితే అంటున్నామంటే, నువ్వు వినడం లేదు మాకు తెలుసు స్వామి, నువ్వు పిచ్చిగా మా వైపే చూస్తున్నావు, నువ్వు నీ మనసు ఎక్కడో ఉంది, నీవు మా అందాన్ని చూస్తున్నావు, మాకుండే లక్షణాలు చూస్తున్నావు. అలాగా ఒకరి నుంచి పైనుంచి కింది దాకా మమ్మల్నే చూస్తున్నావు ఒకళ్ళు కానీ. కనుక మీరు చెప్పేది అర్థమయ్యేటుందా నీకు అన్నట్టు. అంటే పిచ్చి వ్యామోహం కదా. అయ్యయ్యో అది కాదమ్మా, మీ అందాన్ని గురించి చూడడం కాదు, మీలో మీ కన్నుల్లో ఉండేటువంటి వెలుతురును బట్టి మీకు ఎంత జ్ఞానం ఉంది నా విషయంలో అనిపిస్తుంది. మీ గుండెలో ఉండేటువంటి ప్రేమను నేను చూస్తున్నాను, నా మీద ఉండే భక్తి లాంటిది చూస్తున్నాను, మీకుండే వైరాగ్యాన్ని చూస్తున్నాను. జ్ఞాన భక్తి వైరాగ్యములు మీలో ఇంతగా ఉన్నాయి కనుకనే నేను నీకు పరవశుడైనాను. అవి నాకెంతో ఆనందాన్ని కలగజేస్తున్నాయి కనుక చూస్తున్నాను అన్నట. అంటే అర్థం ఏంటి? ఇక్కడ పరమాత్మ తాను మనకు వశుడు కావాలనుకుంటే మనకు 3 లక్షణాలు ఉండాలి. ఒకటి జ్ఞానము, రెండవది భక్తి, మూడవది వైరాగ్యం. జ్ఞానం అంటే పరమాత్మ తత్వాన్ని తెలవడం, ఆత్మతత్వాన్ని తెలవడం, అర్థపంచకం అన్నమే అది తెలియాలి. తెలిసినప్పుడు పరమాత్మకు మనకు ఉండే సంబంధం తెలిసి పరమాత్మకే మనం అంకితమైన వాళ్ళము, ఆయన కోసమే ఉన్నవాళ్ళం తప్ప మరొకటి కాదు. దీనే అనన్య అర్హ శేషత్వం అంటాం. అంటే పరమాత్మకు తప్ప మరొకటికి లొంగుబాటు గాని ఉపయోగపడే వాళ్ళం కాదు అనేటువంటిది, మేము కూడా కాదు, సర్వేశ్వరుడికే సంబంధించిన వాళ్ళము అనేటువంటిది అష్టాక్షరిలో ఓం నమః అనే మాట అయితే చెప్తుందో, ఓం అంటే అతనికే సంబంధించిన వాళ్ళమని, అలాగే నమః అంటే మాకు కాదు ఇతరులకు కాదు అని, స్వామియే రక్షకుడు, ఆయనకే పరతంత్రులమనే అర్థం ఉందే. అలాంటి అర్థం కలిగినటువంటి స్థితిలో ఇక్కడ మనకు ఈ శంఖం చెబుతుంది కనుక ఇక్కడ ఏంటంటే, స్వామి నీ మీద ఆధారపడ్డ వాళ్ళము, అన్ని రకాలు ఉన్నవాళ్ళం కనుక దీనికి కావలసిన వ్రతానికి కావలసినవి అన్నారు. ఏమిటి? శంఖములు. ఏమిటంటే ఎలా ఉండాలి అంటే, సరేలేండి ఇస్తాడు, ఇవ్వడం కాదండి,
మాకు కొన్ని కావాలి. ఎందుకనకంటే మేము సామాన్యమైన వ్యక్తుల్లాగా కాదు, మేము నిన్ను నమ్ముకున్నాం. ఎవడైనా ఒక వస్తువును ఇచ్చినామంటే లోకల్లోకి వెళ్తే ఇది ఎవరిచ్చారు అంటే పరమాత్మ ఇచ్చాడని, అనగా ఆయన లక్ష్మీ భర్త అని. కనుక సామాన్యమైన వ్యక్తులకు దొరకనంతటి అద్భుతమైన విలువ కలిగినటువంటి వస్తువు ఉంటేనే కదా మాకు ఆ గౌరవం ఉంటుంది. మరి అందువల్ల నేను చెప్పేది విను సరిగా అన్నట. కేటిఎల్ విన్నావా అంటే అంటే వినకుండా ఉండడం కాదు, అంటే సరే చెప్తాను రాసుకోమన్నారట. మేలయాల్ సేవనహల్ వేండువన కేటిఎల్ విన్నట్టయితే చెప్తాను. వినడం ఏదయ్యా, నువ్వు వింటి మర్చిపోతావు, రాసుకో అన్నారట. నేను లిస్ట్ ఇస్తాము, రాసుకోవాలట. అయ్యయ్యో ఏమమ్మా నన్ను రాసుకోమంటున్నారు కానీ రాసుకోవడానికి నా దగ్గర కలం ఎక్కడుంది అన్నది. ఏమైంది స్వామి నీకు కలం లేదా? అవునయ్యా, ఉన్న కళాన్ని తీసుకుపోయి బ్రహ్మదేవుడికి ఇచ్చాను నేను. ఎందుకొరకంటే వచ్చిన ప్రతి జీవికి తాను తలరాతలు రాయాలి కదా, రాసే పని వాడుకున్నది, చూసే పని నాకున్నది. కనుక కావాలంటే మీరు చెప్పండి వింటాను తప్ప రాసుడు లేదు పోమన్నాడు. సరే సంతోషం స్వామి, వినండి. ఏమిటంటే కేటి అంటే వేండువన కేటియల్ ఏమిటంటే ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் பாంచ శనియమే పోల్వన శంఖంగల్. శంఖము కావాలి. ఎట్లుండాలి శంఖం తెలుసా? ఎట్లా ఉండాలంటే తెల్లగా ఉండాలి. పాలన్న వన్న, ఆ పాలు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఉండాలట. మరి తెల్లగా ఉంటే ఒట్టిగా ఉంటే లాభం లేదు, అంటే దానికి బ్రహ్మాండమైన ధ్వని రావాలి. ఎలా ఉందంటే అక్కడ ప్రపంచమంతా కూడా ఒకసారి ఊదితే ఎక్కడెక్కడ వాడికి కూడా విని రావాలండి. అందువల్ల జ్ఞాలత్తై ఎల్లాం నడుంగా, జ్ఞానం అంటే భూమి, ప్రపంచమంతా ఎల్లామంతా కూడా నడుంగా అంటే అంత బణిగిపోయేట్టుగా, లేక అంతా కూడా ఒకసారి కదిలేట్టుగా ఆ ధ్వని రావాలి. జ్ఞాలత్తై ఎల్లాం నడుంగా మురల్వన అంటే ఆ ధ్వని చేసేట్టుగా అటువంటి పాలన్న వన్నత్తు అని చెప్పి, అది ఇదంతా ఎందుకు వర్ణిస్తాం? ఉన్ పాంచజన్యమే, నీ చేతిలో శంఖమున్న చూడు, దాన్ని పాంచజన్యం అని పేరు. ఆ పాంచజన్యం అనే పేరు కలిగినటువంటి నీ శంఖము లాంటిది కావాలి మాకు. అట్లాగా అన్నాడు అనమాట. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే, ఇంత వర్ణన ఈ చెప్పడంలో అవసరం ఏంటంటే, మాకు ముఖ్యంగా ఎక్కడ ఏ పని చేసినా నీవే గుర్తుకు రావాలి. నీవేమో నీలమేఘ శ్యాముడివి స్వామి, నీ ముఖం, నీ తిరుముఖ మండలము నీలివర్ణంతో మిలమిలలాడుతూ ఉంటుంది, బ్లూ కలర్. నీ పెదవులేమో ఎర్రగా ఉన్నాయి, ప్రేమతో కూడుకున్నవి. బ్లూ కలర్లో ఎరుపు కలిసినప్పుడు రెడ్ అండ్ బ్లూ ఇలా కనిపించేదే. దానికి నీవు నీ చేత్తోటి ఆ తెల్లని శంఖాన్ని నోట్లో పెట్టుకొని ఊత్తూ ఉంటే అదేమో తెల్లగా, పెదవులేమో ఎర్రగా, నీ తిరుముఖ మండలేమో నీలిగా, ఇలా కాంబినేషన్ చూస్తుంటే ఎంత అందంగా ఉంటుంది స్వామి. అలాంటి దాంతి అందమనేది మేము అనుభవిస్తూ శంఖాన్ని ఊదగలిగే స్థితి కావాలి. కనుక నీ పాంచజన్యం అయితేనే కుదురుతుంది. కనుక ఆ పాంచజన్యం అనేది ఎందుకొరకో తెలుసా? ఎందుకంటే నీ పాంచజన్యంలో ఒక విశేషం ఉంది స్వామి. ఏ విశేషం ఉందయ్యా? ఏమి లేదు. అది నీకు ఎవరైతే శత్రువులో అంటే, ఎవరైతే నాస్తికులో, ఎవరైతే వ్రతానికి వ్యతిరేకంగా ఉంటారో, పరమాత్మ తత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారో, వాళ్ళందరికీ గుండెల్లో గుబేలు పుట్టించగలిగే ధ్వని ఆ పాంచజన్యంలో వస్తుంది. ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో, నీకోసం తపిస్తారో, వాళ్ళ మీద ప్రేమ ఉరకపోసేటువంటి ధ్వని అందులో వస్తుందయ్యా. నీకు తెలియదా? ఆ రోజు ఆ కురుక్షేత్రంలో భీష్ముల వారు ఒకసారి యుద్ధ ప్రారంభంగా శంఖనాదం చేశారు. చేస్తే ఏమైంది? సశబ్ద తుమురో భవతు అని భగవద్గీత చెప్తుంది. ఆయన ధ్వని అంతట వ్యాపించింది తప్ప ఏమీ కాలేదట. ఆ దానికి నువ్వు తక్షణమే ఒకసారి ఎదురుగా పాండవుల వైపు నుంచి నువ్వు శంఖాన్ని ఊదావు. పాంచజన్యం ఋషికేశ దేవదత్తం ధనంజయ అని అందరికన్నా ముందు నీ పాంచజన్యాన్ని పెట్టి బ్రహ్మాండం చేస్తే సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాన్ని విదారయతు అన్నాడు వ్యాస భగవానుడు. దాంట్లో అంటే ఆ ఘోష అంటే భగవద్గీతలో ఆ నీవు పాంచజన్యం యొక్క ధ్వని విన్నట అయితే సకలం ఎదురుగా ఉన్న సైన్యంలో ఉండే కౌరవుల యొక్క సగం మంది గుండెలు హార్ట్ ఫెయిల్ అయి పడిపోయినారండి. అంతటి బ్రహ్మాండ శత్రువులు వినాశం చేయగలుగుతుంది. మరి అదే
అదే పాంచజన్యము. పాపం నీ కోసం ప్రేమించి తప్పించి ఎవడికో తనను కట్టబెడుతున్నారు పెళ్లిలో అనేటువంటి బాధపడుతున్న రుక్మిణీదేవికి నీవు దగ్గరికి వచ్చావు అని ఒక్కసారి గుర్తు చేయడం కోసం నీవు వాయించావే, ఒకసారి ధ్వని చేశావే, అది ఎంత ఆనందం కలగజేసింది రుక్మిణికి. అదే పాంచజన్యం. కనుక పనికిరాని వాళ్లకు, శత్రుడైన వాళ్లకు గుండెలో గుబేలు కుట్టేట్టుగా, అలాగా దీనికి అనుకూలమైన వాళ్ళకు సంతోషం కలిగేది కనుక అలాంటి పాంచజన్యం మాకు కావాలి అన్నానమాట. ఓహో అట్లాగా అన్నాను. అంటే సరే మరి నా పాంచజన్యం అంటే ఒక్కటిస్తే సరిపో స్వామి, మేమేం సామాన్యమైనటువంటి లోకల్లో ఉండేటువంటి సంఘ నాయకులం కాదు, తమకి ఇస్తే సమర్థం ఉండి సంఘాన్ని ముంచేవాళ్ళం కాదు. మేము మా దృష్టి ఏమిటి తెలుసా, మేమేంటంటే 5 లక్షల మంది ఉన్నాం, అందరికి సమానమైన స్థితి కావాలి. కనుక ఇలాంటి ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வனா பாலన్న వన్నత్తు ఉన్ పాంచజన్యమే పోల్వన శంగంగల్. ఒక్కటి కాదు, నీ పాంచజన్యములాగా కనిపించేటువంటి 5 లక్షల మందికి 5 పాంచజన్యాలు కావాలి. ఇవ్వాలి. ఇదేమిటమ్మా, నా దగ్గర ఉన్నదే ఒకటి, ఇది ఇస్తాను కానీ ఈ 5 లక్షల మందికి ఎక్కడిస్తావు అంటే, ఎక్కడిస్తావో నాకు సంబంధం లేదు. ఇస్తావన్నావా లేదా, అడుగుమన్నావా లేదా, అడుగుతున్నాం, విను, ఏం చేస్తావు అది నీ పని, నాకేమి ఇవ్వాలి తప్పగా అన్నారు వీళ్ళు. అంతగా అంటే పరమాత్మను బలవంతం చేసి యా బలాత్కృత్య భుంక్తే అని గోదామ తల్లి చెప్పారే, ఇది గోపికలకు బలాత్కారం చేసైనా సరే అథారిటీ చూపించగలిగేటువంటి శక్తి ఈ భక్తులకు వచ్చింది భగవంతుని మీద. అంతగా వ్యామోహంలో మునిగిపోయినాడు పరమాత్మ. ఇది చెప్పడం అన్నమాట. ఇవన్నారు. సరే, అది సరిపోయింది, ఇంకేం కావాలి. ஞானத்தை எல்லாம் நடுங்க பாலன்ன வண்ணத்து உன் பாஞ்சஜன்யமே போல் మన శంగంగల్ పోయెప్పాడుడయనవే చాలా పెరుంపరయే. స్వామి, అందరం ఊరేగింపుకు వెళ్తే ముందర చప్పట్లు కావద్దా, ముందర మనం ఏంటి వాయిద్యాలు కావాలి కదా, దాంతో పాటు మేము భజన చేస్తూ వెళ్తాం కదా, వాటికి తాళాలు తప్పట్లు కావాలి కదా, ఆ భజనకు మరి పరాయి కావాలి, వైద్యం కావాలని. సరేనండి, ఎట్లిస్తామని సరే అంటే మళ్ళీ అట్లా కాదు, మాకు ఎట్లా చాలా పెరుంపర, అది పెద్దగా ఉండాలి, దానికి లోపల ఉన్నటువంటి గ్యాప్ ఏతుందో అది విశాలంగా ఉండాలి, చక్కగా ధ్వని చేసేట్టుగా ఉండాలి, ఆ ధ్వని వల్ల లోకమంతా సంతోషించేట్టుగా ఉండాలట. కనుక పోయి పాడుడైనవే చాలా పెరుంపర, పెద్దది కావాలి. అంటే మరి అలాంటిది ఎక్కడుంటుందబ్బా, ఎక్కడుంటుంది అనుకుంటావు స్వామి నువ్వు? మేము ఆడమన్నప్పుడల్లా కుంభనృత్యం చేసినప్పుడు నెత్తి మీద కుండ పెట్టుకొని గజ్జలు కట్టుకొని దప్పు కొట్టుకుంటూ ఆడినావా లేదా? అలాంటిది కావాలండి మాకు. అది అంటే ఓహో అదే, అయితే సరే, కానీ నాకు ఉన్నది ఒక్కటే కదా, ఒకటైతే నాకు అక్కర్లేదు, మాకు కావాల్సిన 5 లక్షల మందికి 5 రకాల అవి లాంటివే ఇవ్వాలి. ఎక్కడిస్తావు మళ్ళీ అనకయ్యా, ఎక్కడిస్తానకు నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావు, మేము అడిగేది అడుగుతున్నాం అంతే. అందువల్ల ఇక్కడ పోయెప్పాడనవి చాలా పెరుంపరయే. ఆ తర్వాత సరేనండి ఇచ్చాను చూద్దాం అని. చూద్దాం కాదండి, అవన్నీ తాపెట్లు ఇస్తే తాళాలు ఇస్తే పాటలు వాడేవాళ్ళు కూడా కావాలి కదా, మంగళాశాసనం చేసేవాళ్ళు కావాలి, మంత్రాలు చదివేవాళ్ళు కావాలి, భజన చేసేవాళ్ళు కావాలి కదా. మాకేం భజన వస్తుంది స్వామి, మేము భజన చేయం, చేసేవాడు వినడు. కనుక మంచిగా గానంగా చేసి బాగా భజన చేస్తూ లేదా శుభాన్ని చేస్తూ పల్నాడు పాడేవాళ్ళు కావాలి స్వామి. అంటే ఇక నా దగ్గర ఎవరున్నారు? ఉంటే ఆ పెరియాడు వాళ్ళు పల్లాడు మాకోసారి పాడినాడు, కావాలంటే వారిని అడుగుతాను, పంపిస్తా అన్నాడు ఆయన. అంటే సరే పంపిస్తావు కానీ అలాంటి వాళ్ళు మళ్ళీ 5 లక్షల మంది కావాలి. ఒక్కడున్నట్టే 5 లక్షల మంది ఎక్కడ తెస్తున్నాం? మళ్ళీ ఆ మాట అనకయ్యా, ఎందుకంటే మేము అడిగింది అది. పల్లాండు ఇష ఇప్పారు, ఇష అంటే గానం, పల్లాండు పాడేవాళ్ళు, మంగళం పాడేవాళ్ళు కావాలి. సరే, వ్రతం అన్నప్పుడు పాటలు పాడేవాళ్ళు కావాలి, సరే చూద్దాం అన్నారు. ఇంకేం కావాలి అంటే కోల విలక్కే కొడియే విధానమే. అంతే కాదండి, ఇదిగో బాగా ఏంటి మన ముందు పోతున్న దివిటీలు కావాలి, లేకపోతే అద్భుతమైన నిన్ను వెంబడించినప్పుడు అందమైనటువంటి దీపం కావాలి కదా. కోల విళక్, కోల అంటే అందమైన, విళక్ అంటే దీపం అనమాట. అందమైన దీపమా? దీపాలు అందంగా ఉండవా? అన్ని దీపాలు కాదయ్యా, లోకములో ఎవరికి కనిపించినంతగా అందంగా ఉండే దీపం కావాలి. ఎక్కడుంది ఆ దీపం? అదేమిటానేంటి, నీ దగ్గర ఉంది కదా, నీ వక్షస్థలంలో అమ్మవారు, ఆమెనే శ్రీరంగ మంగళమణి కరుణ అని దాంట్లో ఉండేటువంటి మంగళరేఖ, దీపరేఖ అంటామే, అదిగో అమ్మ బంగారు తల్లి ఉన్న ఆమె మెరుస్తూ ఉంటే సంతోషం కనుక అలాంటి దీపం ఒకటి కావాలి. అలాంటి మళ్ళీ 5 లక్షల మందికి కావాలి. అంటే 1 లక్ష 5 లక్షలు ఎక్కడ చేస్తాం మనం అనుకోకు, అది మా సంగతి, నీ బాధ్యత, నాకెందుకు.
కనుక కోలవిలక్కే కొడియే అంటే మేము ఇంత ముందు పోతుంటే ఈ ఊరేగింపు ఏమిటి, వ్యవహారం ఏంటి, ఎవరు తెలవడానికి అక్కడ ఒక జెండా కావాలి కదా. కొడి అంటే జెండా, ధ్వజం కావాలి. మరి ఏం ధ్వజం? నీవు వస్తున్నప్పుడు చూస్తామే ఏమిటి, ఆ గరుడ ధ్వజం ఉందే, ఆ గరుత్మంతుడు, అలాంటివి కావాలి ధ్వజం. అంటే ఉన్నాడే ఒక గరుత్మంతుడు, 5 లక్షల మందికి ఎక్కడ ఇస్తాము? మళ్ళీ అదంటాడు ఈయన. అది కాదు, మాకు కావలసింది ధ్వజం, ఇంతమంది కావాలి. ఒకటి పెడితే ఊరేగింపు ముందర ఒకటి పెడితే సరిపోదా? అట్లా కాదంటే ఎక్కడి వాళ్ళు అక్కడ అందరం పట్టుకుంటాం మేము జెండాలో. కనుక మాకు అందరికీ కావాలి. కోల విలక్కే కొడియే. సరే 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 చూద్దాం చూద్దాం. చూస్తావు కానీ ఇది ఏం కాలం అనుకుంటున్నావు? ఇది ఏంటి, చల్లటి చలికాలం. ఇక్కడనేమో మనకు ఏంటి, మంచు కురిసే కాలం అండి. ఇంతమంది అక్కడ దాకా నడిస్తే మీరంతా మంచు కురుస్తుంటే ఎంత బాధ అవుతుంది. అందులో ఒకరిగా 5 లక్షల మంది సుకుమారులు ఎంతో కష్టపడి వచ్చాము ఇక్కడికి. అందరు నీతో పాటు మేము వెళ్ళాలనుకుంటే ఏం కావాలి? పైన ఒక కవర్ ఉండాలండి, దాన్ని చాందిని అంటామే. అలాగా ఒక టెంట్ లాంటిది. మరి ఎప్పుడు మేము అది ఒకచోటగా నడుస్తూ ఉంటే ఉండాలి. నడుస్తూ ఉంటే ఉండాలంటే నేను ఎప్పుడు నడిచినా నా వెంబడి నన్ను కాపాడేవాడు ఆదిశేషుడు ఒక్కడే ఉన్నాడు. ఆదిశేషుడు తప్ప ఇంకోటి లేదు. అదంతా కాదు మాకు, ఎక్కడి వాళ్ళకి అక్కడ. ఎందుకంటే ఏదో ఒక గొడుగు పట్టుకుంటే దాని కింద వాన పడితే తల మాత్రమే దాచబడుతుంది, మిగతంతా తడుస్తాం. అట్లా కాకుండా అందరూ కూడా రక్షింపబడేట్టుగా ఎక్కడి వాళ్ళకి అక్కడిని మనకు వాళ్ళ పైనుంచి చాందినీలు కావాలి. 1, 2, 3, 4, 5, 6 అడిగారు ఇక్కడికి. అడిగిన తర్వాత ఇంకేముందా? సరే ఇవైతే ఎట్లా ఇస్తావో చెప్పు స్వామి, మాకు 5 లక్షలు ఇవ్వాలి. ఇలాగ మేము వెళ్తూ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుందండి. కనుక కొడుమన్నావు కనుక ఇస్తాను. కొడి ఏ విధానమే అంటే అప్పటికి ఆయన ఒక్కసారి ఏదో ఒకటి అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి ఇవ్వాలి, నేను ఎక్కడి తెస్తాను, ఉన్న చోటికి ఇస్తే నా వైపుతే అయిపోయేదానికి ఇంతగానో ఏమిటంటే, స్వామి నువ్వు అట్లా చెప్పకు, నీకు ఆ శక్తి ఉంది. ఎందుకంటే ఆలిన్ ఇలయాయి అరుల్, ఆలిన్ ఇలయాయి అంటే ఆలంటే నువ్వు ఏమీ లేకపోతే ఈ ప్రళయకాలంలో అన్ని ఉంచినప్పుడు ఆ సముద్రంలో ఒక చిన్న మర్యాక మీద చిన్న బాలుడిగా పడుకున్నావే. ఇంత పెద్దవాడివి చిన్నవాడివి ఎట్లా అయినావు? ఇంత పెద్ద ప్రకృతి చిన్న మర్యాకగా ఎట్లా మారింది? కనుక అంతటి మర్యాకలోనే పడుకోగలిగేటువంటి నీవు అఘటిత ఘటనా సమర్థుడివయ్యా. నీకున్నటువంటి 6 గుణముల లోపల జ్ఞాన, శక్తి, ఐశ్వర్య, వీర్య, తేజస్సు మొదలగునటువంటి వాటిలలో శక్తి అనేది చాలా గొప్పది నీకు. పరాశ శక్తి వివిధైవ శ్రూయతే. నీ యొక్క శక్తి పరా, అత్యంతమైనది. అది రకరకాలుగా ఉంది స్వామి. పెద్దగలుగుతావు, చిన్నగలుగుతావు. ఒకటి నువ్వు సృష్టి చేసేవాడు నువ్వు. కనుక ఇన్ని సృష్టి నువ్వు చేయగలుగుతావు స్వామి. కనుక స్వామి నీకు అఘటిత ఘటనా సమర్థం అంటే లోకములో ఏది దొరకదు అనుకుంటామో దాన్ని దొరికించగలిగే శక్తి నీలో ఉంది. లోకంలో ఏది లేదనుకుంటామో వాటిని సృష్టించగలిగే శక్తి నీకు ఉన్నది. కనుక స్వామి నీకుండేటువంటి సృష్టి స్థితి లయముల గురించి మాకు తెలియదా? కనుక నీవు మా మీద అయితే ఒకటి అంటే నీకు కృప రావాలి. ఎందుకంటే మేము కోరితే రాదు. నీకు అరుళ్ అన్నారు. ఆలిలయాయ్ అరుళ్, నీవు కృప చేస్తే చాలు. ఎందుకంటే పరమాత్మ కృప కలిగితే తాను ఎన్నైనా సృష్టి జరుగుతాడు. అందువల్లనే ప్రళయకాలంలో ఈ సృష్టి చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడట ఆయన మొత్తం ఈ లోకమంతా ఒకసారి మునిగిపోతుంది. ఈ ప్రళయం అనేది మనకు 3 రకాలుగా ఉంటుంది. ప్రళయం అంటే అంత వినాశం, సృష్టి స్థితితో పాటు లయము. లయం అంటే ప్రకృష్టమైన లయము, అంటే మొత్తం లయం చెందడం ప్రళయము అన్నమాట. ఆ ప్రళయంలో మనకు సామాన్యమైనటువంటి తాత్కాలిక ప్రళయం ఒకటి ఉంటుంది. తర్వాత ఏమిటి మాధ్యమిక సామాన్యమైన ప్రళయం ఇంకొకటి ఉంటుంది. పూర్తి ప్రళయం ఇంకొకటి ఉంటుంది. దీంట్లో తాత్కాలిక ప్రళయం అంటే మనం నిద్రపోయినప్పుడు మనం మర్చిపోతామే, మనం ఏముంటామో తెలియదు, లేస్తామా లేవమా. అలాగా తాత్కాలికంగా ప్రపంచమంతా మనం నిద్రలో మునిగినప్పుడు మనకి ఏమి తెలియకుండా ఉండేటువంటి స్థితి ఉందే, దీన్ని తాత్కాలిక ప్రళయం అంటాం. అంటే ఏమిటి, రాత్రి పూట పగల కన్నా రాత్రి ఉందే తాత్కాలిక ప్రళయమే. అలాగా సామాన్యంగా అప్పుడప్పుడు సంకల్పం వచ్చే ప్రళయం ఏదో ఉందో ఈ సృష్టి అంతా కూడా యుగాలు మారిన కొద్దీ దాంతో పాటు పరమాత్మ ఒకసారి వీటన్నిటిని కూడా తనలోకి తీసుకొని తాను అన్నిటిని కూడా లోపలికి మొత్తం ప్రపంచాన్నంతా కూడా లయం చేసుకుంటాడు తనలో. ఈ ఆత్మలంటే తనలో పెట్టుకుంటాడట. అలాంటి స్థితిని దాన్నే మనం మర్యాకు మీద పడుకున్నటువంటి స్వామి అని చెప్తాం. మర్యాకు అంటే ప్రకృతి అన్నమాట. ఈ జీవులంతా కూడా స్వామి లోపల ఉంటారు. దానికి అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటామే. లోపల బయట అంతటా కూడా నారాయణుడు ఉన్నాడంటే సృష్టి కాలంలోనేమో పరమాత్మ మనలో ఉంటాడు, ప్రళయ కాలంలోనేమో ఈ ఆత్మలన్నీ పరమాత్మ లోపల ఉంటాయి.
ఆ తర్వాత ఆయనకు కృప కలిగింది అనుకోండి, అయ్యో ఇట్లా ఎందుకని చెప్పి మళ్ళీ ఒకసారి కృపతోటి ఏమిటి దయమాన ఘటాహ, ఒకసారి దయ కలిగిందంటే మళ్ళీ సృష్టి చేస్తాడు ఆయన. కనుక అరుణ్ కృప కలిగినప్పుడే నువ్వు రక్షించగలుగుతావు. ఇంతమందిని ఇంత సృష్టి అంతా నీలో పెట్టుకుని చిన్న ఆకు మీద పడుకున్నటువంటి శక్తి కలవాడి నువ్వు తలుచుకుంటే సృష్టి చేస్తావు కనుక స్వామి మాకు ఏదైనా చేయమని అంటే అర్థం ఏమిటి? స్వామికి దీంట్లో పరమాత్మకుండే 3 గుణాలని వాళ్ళు అనుభవించారు. ఒకటి, సర్వేశ్వరుడు అద్భుతమైనటువంటి ఆశ్రిత వ్యామోహం కలవాడు. అలాంటి వాడికి తాను తలుచుకుంటే అఘటిత ఘటనా సమర్థుడు ఆయన, ఏదైనా చేయగలుగుతాడు. కనుక ఆయనను నమ్ముకున్న వాళ్ళకి జీవితంలో ఎక్కడ కూడా విఫలమంటూ ఉండదు. ఆయన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు అని చెప్పడం కోసం, అది కూడా మన ప్రయత్నాల వల్ల కాదు, పరమాత్మ కృప కలిగితేనే కలుగుతుంది అని చెబుతూ దీంట్లో వీళ్ళు కోరింది ఏమిటి అంటే, ఈ పాశురంలో వాళ్ళు స్వామి యొక్క ఆశ్రిత వ్యామోహాన్ని వివరిస్తూనే దాని ద్వారా తమ వ్రతానికి కావలసినటువంటి పరికరాలను కోరారు. సామాన్యంగా పైకి ఆ వ్రతము 2 రకాల. ఒకటేమో లోకాని కోసం చేసే వ్రతం అయితే, మరి వాళ్ళ వ్రతం ఏమిటి? పరమాత్మని తమకు పొందడం అన్నమాట. పరమాత్మ యొక్క అనుభవం పొందడం అంటే ముక్త ఆత్మ అనుభవం పొందాలట. ముక్తాత్మ అనుభవం ఏం పొందుతుంది? శాస్త్రం చెబుతుంది. ఇక్కడ ఏంటంటే దీంట్లో పుణ్య పాపే విధూయ నిరంజన పరమం సామ్యం ఉపైతి అంటే, ఈ జీవాత్మ తాను పుణ్య పాపాల ఫలితంగా తాను అనుభవిస్తున్న శరీరాలన్నింటి కూడా వదులుకొని, ఎందుకంటే పుణ్యం లేక పాపం లేనప్పుడు కర్మానుభవం అనేది లేదన్నప్పుడు కర్మ ఫలితాన్ని అనుభవించడానికి శరీరాలు ఉండకపోవడం వల్ల పునర్జన్మ అంటూ లేకుండా ఉండి అప్పుడు ముక్తాత్మగా వెళితే అక్కడేమవుతుందంటే పరమం సామ్యం ఉపైతి. ఈ ముక్తాత్మ పరమాత్మ దగ్గరికి ముక్తి పొందినటువంటి ఆత్మ వైకుంఠంలో తాను పరమం సామ్యం పరమాత్మతో సమానమైన స్థితి కలుగుతుందట. అంటే వైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్మ లాంటి రూపం దీనికి వస్తుంది. ఆయనకు 4 భుజములు ఎట్లాగో దీనికి ఆత్మకి చతుర్భుజములు, ఆయనకి శంఖ చక్రములు ఎట్లాగో ఈయనకో శంఖ చక్రములు, ఇలాగ ఆయన అనుభవించే స్వరూపం అంతా ఇక్కడికి వస్తుందట. దీన్ని సారూప్య మోక్షం అంటాం అన్నమాట. అలాంటి మోక్షమే అంటే నీకున్న పాంచజన్యం లాంటిదే నాకు శంకు రావాలి, నీలాంటి అమ్మవారి నా దగ్గరికి రావాలి, మీలాంటిది నాకు కావాలి కోరుకున్నారే అంటే నీ రూపమే మాలో రావాలి అన్నప్పుడు అర్థం ఏమిటి? నీవే మేము కావాలి. మాకు ఉండేటువంటి లక్షణం ఇదే ముక్తానందం అనమాట. మేము ఒక్కళ్ళం కాదు, మొత్తం నేను ఆశ్రయించిన ఈ 5 లక్షల ఆత్మలన్నీ కూడా పరమాత్మ స్వరూపంలోకి చేరుకోవాలి. పరమం సామ్యం పరమాత్మతో సమానం పొందడం అంటే పరమాత్మ అక్కడ ఉండి తాను పరమపదలో ఉన్న స్వామి యొక్క రూపము, అలాగే స్వామి అనుభవించేటువంటి భోగ్యమైన వస్తువులు, స్వామి అనుభవించేటువంటి భోగోపకరణములు అంటే ఏమిటి అర్థం? మనం ఏదైనా తినాలనుకున్నాం అనుకోండి, తినే వస్తువును భోగ్యము అంటాం. తినడానికి మనకు పనికొచ్చే ఇన్స్ట్రుమెంట్స్ ను భోగ ఉపకరణములు అంటాం. అలాగే భుజించేవాడిని భోక్త అంటాం. మనం భుజించే స్థలం ఉంటుందే ఆ ప్లేస్ అంటుంది, దానికి భోగ స్థలం అంటాం. అలాగే పరమపదం భోగ స్థలము, అక్కడ అనుభవించేది పరమాత్మ స్వరూపము. దాన్ని అనుభవించడానికి కావలసినటువంటి సకల పదార్థములు. భగవంతుడితో ఎట్లా ఉంటాడో ఆ భగవంతుడితో పాటు సోశ్రుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ అని మనకు 2వ పాశురంలో మళ్ళీ మరొక పాశురంలో వస్తుంది. ఇక్కడ పరమాత్మను సారూప్య మోక్షం అంటాము. అలాగా భగవంతునితో సమానమైన మోక్షం అందరికి కలిగి ఆనందం కలగ చేయమని వాళ్ళు కోరుకున్నారు. లోకం కోసం వ్రతానికి కావాల్సిన పరికరాలు కోరుకున్నారు అనమాట. కనుక సారూప్యమైన మోక్షం కలగడానికి ఎలాంటి స్వరూపం కావాలో ఒక్కొక్క దాంట్లో చూపించారు. శంఖములు అంటే ఏమిటి, అలాగే తప్పెట్లు అంటే ఏమిటి, వీళ్ళంటే ఏమిటో చెబుతూ చెప్పేటప్పుడు అక్కడ పాంచజన్యము, అమ్మవారు, గరుడాడి వాళ్ళు, తర్వాత ఆదిశేషుల వారు, వీళ్ళందరితో కూడుకున్నటువంటి పరమాత్మనే తమకు చేరుకోవాలి, పరమాత్మనే దగ్గరికి తాము చేరుకోవాలని, ఆయనకు సమాన స్థాయిలో ఆనందాన్ని అనుభవించాలనేది ఈ పాశురంలో కోరినటువంటి తత్వం అన్నమాట. ఇలాగా స్వామి యొక్క ఆశ్రిత వ్యామోహం ఎవరైతే ఆశిస్తామో వారికి ఉండేటువంటి వ్యామోహం కారణంగా స్వామి ఇహలోకంలో ఉన్నంత వరకు సకల భోగములు ఇస్తాడు. వాణి సేవా రూపంలో మనం ఏ కర్మ చేసినా వాటిని తోడ్పడతాడు. దాంతోపాటు తతః అమృతత్వమశ్నుతి అన్నట్టుగా జీవితం యొక్క ప్రారంధ కర్మ పూర్తి అయిన తర్వాత శరీరం ఇదే అంతిమ శరీరంగా భావించబడినప్పుడు ఈ ముక్తాత్మకు కావలసిన మోక్షాన్ని కూడా స్వామి ఇస్తాడు. అది ఇందులో కోరుకున్నారన్నమాట. ఇది దీంట్లో విశేషంలో మనకు ఫలం ఏమిటి అంటే, ఈ వ్రత ఫలంగా లోకానికి వర్షము, చక్కని పాడి పంటలు కలగడమే కాకుండా మనకి గోపికలు కోరుకున్నట్టుగా పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల లోకంలో ఉన్నంతకాలం సంక్షేమంగా ఉండడం, తర్వాత
భగవత్ ప్రాప్తి కలగడం అనేది ఈ వ్రతంలో ముఖ్యమైన అంశంలో ఒక అంశం అన్నమాట. ఈ పాశురంలో దాంట్లో మోక్షం అనేది 4 రకాలుగా ఉంటుంది. సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుజ్యం అని 4 రకాలు ఉంటుంది కనుక సమానమైన పరమాత్మ, సమానమైన లోకంలో చేరుకోవడం, సమానమైన రూపంలో పొందడం. సమానమైన లోకంలో చేరుకోవడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ పరమాత్మతో సమానంగా కూర్చొని ఉన్నారు. అక్కడ పరపదంలో ముక్తాత్మ పరమాత్మత ఉండే లోకంలోకి చేరితే ఆనందం కలుగుతుందే, దాన్ని ఆనందం, మోక్షం అంటే మహానందం. అలాంటి ఆనందం అక్కడికి చేరుకుంటే కలిగే ఆనందం సాలోక్య మోక్షం అంటాం. అలాగే పరమాత్మతో సమానమైన స్వరూపం రావడం సారూప్య మోక్షం అంటాం. ఇక్కడ కూడా కృష్ణ భగవానుడితో గోపికలు కలిసి ఉండడం సారూప్య మోక్షం. అలాగే పరమాత్మతో కోరుకున్నది సారూప్య మోక్షం. ఆ తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళడం, స్వామి సాయుధ్యం అనే 2 ఉన్నాయే, ఆ 2 రకాల మోక్షాలు ఏవైతే ఉన్నావో మనకి మిగతా 2 పాసరాలు కనిపిస్తూ మొత్తం మీద ఈ వ్రత ఫలితంగా మనకు ఇహలోకంలో ఉండే సుఖాలు, అలాగే తర్వాత పరమాత్మ యొక్క ముక్తి అనేది లభిస్తుంది. ఆ ఫలాన్ని ఎట్లా అనుభవిస్తారో ఒక్కొక్క దాంట్లో చూపిస్తున్నారు అన్నమాట. ఓం తత్సత్. ఆండాళ్ దివ్య తిరుపతి హరే శరణం. మాలే మణివన్నా மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மார்கழி நீராடுவான் இளையார் செய்வனகள் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் வேண்டுவன கேட்டியேல் ஞானத்தை எல்லாம் ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வன நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்து பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போல்வன செங்கங்கள் ஒய்ப்பாடுடையே பொய்ப்பாடுடையே சால பெரும்பறையே சாலப் பெரும்பறையே பல்லாண்டு செய்ப்பாரே பல்லாண்டி செய்ப்பாரே கோல விளக்கே கோல விளக்கே கொடியே கொடியே தானமே விதானமே அலிநிலையாய் ஆலி நிலையாய் ஒரம்பாவாய் அருளேலோரம்பாவாய் மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போயிப்பாடுடையனவே சாலப் பெரும்பறையே பல்லாண்டு செய்ப்பாரே கோலவிளக்கே கொடியே விதானமே ஆலிநிலையாய் அருளியேலோரெம்பாவாய் ஆலிநிலையாய் அருளே లోరెంబావాయ అండాది సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహ శ్రీమతే నారాయణాయ నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీనారాయణ. భక్త బృందము అందరి తరపు నుంచి చాలా ధన్యవాదాలు, సాష్టాంగ ప్రణామాలు. ఇవాటి ప్రవచనంలో మనకి అర్ధపంచకాన్ని, మోక్ష సాధనాల్ని, సారూప్యమైనటువంటి లోక్యాన్ని, ఆ తత్వార్థాలు చాలా అద్భుతంగా అందించారు అడియన్. ఎవరైనా స్వామివారి సందేహాలను తెలుసుకోవచ్చండి. లైన్లో ఉన్నవాళ్ళు, టెలిఫోన్స్లో ఉన్నవాళ్ళు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. జై శ్రీనారాయణ. ఏమైనా ప్రశ్నలు అడగండి. జై శ్రీనారాయణ. ఏమైనా ప్రశ్నలు అడగవచ్చండి. చాలా సమయం అయిపోయింది. బట్ ఏమైనా ప్రశ్నలు అడగాలన్నా, వారికి దాసోహాలు తెలుపుకోవాలన్నా కూడా మాడవచ్చు స్వామివారితోని. మీకు మా మాట వినబడుతుందా అండి? జై శ్రీనారాయణ. ఫోన్ లైన్ ఉన్నవాళ్ళు ఎవరైనా చెప్పండి, వినబడుతుందన్న మాట. జై శ్రీనారాయణ.
జై శ్రీనారాయణ, నా మాట వినబడుతుందా అండి? జై శ్రీనారాయణ. భక్తబృందం తరపున స్వామివారికి అనేక ధన్యవాదాలు, సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ ఈనాటి అద్భుతమైన ప్రవచనానికి హాజరైన వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ రేపటి అందరం కలిసి పాయసాన్ని సేవించేటువంటి అతి ముఖ్యమైనటువంటి రోజు అనుకోవచ్చు. దాదాపు గత 26 రోజుల నుంచి అమ్మవారి వ్రతం ప్రకారంగా నెయ్యి పాలు అన్నీ విడిచిపెట్టేసేసినటువంటి రేపు స్వామివారి యొక్క సన్నిధిలో వారు అద్భుతంగా ఎలా తీసుకుంటారు, దాని తత్వార్థం ఏమిటి, అదంతా కూడా స్వామివారి మనకు వివరిస్తారు. అందరం తిరిగి హాజరవని అవుదాం. భక్తిమంతుడు స్వామివారికి తిరిగి రేపు వారి రాకోసం ఎదురు చూస్తూ ఓం అస్మద్గురుభ్యో నమః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ.